హరి గారు. సో రీసెంట్గా ఎలన్ మస్క్ ఉన్నారు కదా, ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు ఒకటి. సో ఐ లాస్ట్ మై సన్ టు వోక్ మైండ్ వైరస్ అని. సో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హిస్ జెండర్ ట్రాన్సిషన్ అండ్ ఆల్. సో అసలు వోక్ మైండ్ వైరస్ ఏంటి, అసలు వోకిజం అంటే ఏంటి, దాని గురించి కొంచెం రైట్. సో వెస్ట్రన్లో ఇది బాగా పాపులర్ ఉంది వోకిజం అనేది. వోక్ అనే వర్డ్ అనేది మనం వోక్ దాంట్లో నుంచి తీసుకున్నటువంటి వర్డ్. అయితే ఇది ఏంటి అని అంటే రకరకాలైనటువంటి అంటే ఎలన్ మస్క్ ట్వీట్ చేసిన తర్వాత ఎక్కువగా అది చర్చనీయాంశమైంది. ఇండియాలో కూడా దాని గురించి డిస్కస్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా అతను తీసుకొచ్చింది ఎందుకు అని అంటే తన కొడుకు లింగ మార్పిడి చేసుకుని ఫీమేల్గా మారిపోయాడు అన్న దాంట్లో ఆ బాధలో అతను ఈ అమెరికాలో ఎలక్షన్ టైం ఇది ట్రంప్కి సపోర్ట్గా ఉన్నాడు. అతను కొంత సంప్రదాయవాదం, ట్రంప్ సపోర్టర్స్ అందరూ సంప్రదాయవాదం ఉంటారు, సంప్రదాయవాదులు, కన్జర్వేటివ్ థింకింగ్ ఉన్నవారు. అతను సపోర్ట్ చేసే పార్ట్గా ఆ టైంలో జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అతను ఆ స్టేట్మెంట్ చేసి ఉండొచ్చు. సో ఇది ఎప్పుడు జరిగిందంటే కరోనా టైంలో జరిగింది. అయితే ఈ వోక్ మైండ్ వైరస్ అనేటువంటి వర్డ్ వాడారు. సాధారణంగా వైరస్ అనేది మామూలుగా మనకి కరోనా ఇటువంటి వాటికి ఏంటంటే ఫిజికల్ డిసీజెస్ ఏదైతే బయలాజికల్గా మనకు వచ్చే వాటికి వాడుతూ ఉంటాం వైరస్ అనే వర్డ్. ఇది మైండ్ వైరస్ అనేది కూడా కొంత ఈ మైండ్ రిలేటెడ్ డిస్కషన్స్లో మైండ్ వైరస్ అని వాడుతూ ఉంటారు. వైరస్ అంటే ఏంటి, మనం ఇన్ఫెక్ట్ అవుతాం అంటే మన ప్రమేయం లేకుండా మనలోకి వచ్చి మన యొక్క బాడీని ఆ సెల్స్ ఆ తర్వాత మన సెల్స్ని అవి తయారు చేసుకుని అవి దానికి అనుగుణంగా తయారు చేసుకుంటూ ఉంటాయి. మైండ్ వైరస్ అనేటువంటి వర్డ్ కూడా దేనికి వాడుతున్నారంటే మన బ్రెయిన్ వాష్ చేసేసి మన ప్రమేయం లేకుండా మన బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకు అనుగుణంగా మనల్ని మార్చుకోవటం అనే దాన్ని మైండ్ వైరస్ అనేటువంటి వర్డ్ వాడుతూ ఉన్నారు. ఇది యాక్చువల్గా వైరస్ కాదు, ఇది ఒక భావజాలం. ఈ ఓకిజం లేదంటే ఓక్ మైండ్ సెట్ అంటే ఏంటి అని అంటే ఏదైతే మనకి డిస్క్రిమినేషన్ ఉందో, వివక్ష, సమాజంలో ఉన్నటువంటి వివక్ష, అది ఏ డిస్క్రిమినేషన్ అయినా సరే ఇండియాలో తీసుకున్నట్లయితే కులపరమైనటువంటి వివక్ష ఉంటుంది. అలాగే వచ్చేసి కలర్, స్కిన్ టోన్ బట్టి వివక్ష ఉంటుంది. అలాగే జెండర్, ఫీమేల్ పట్ల వివక్ష ఉంటుంది. అలాగే వికలాంగుల పట్ల వివక్ష ఉంటుంది. చూపిస్తూ ఉంటారు, అందరూ చూపిస్తూ ఉండకపోవచ్చు, బట్ చూపిస్తూ అనేది సహజంగా మన యొక్క కల్చర్లో ఉంటుంది. వరల్డ్ వైడ్గా చాప కింద నీరులాగా ఉంటుంది. మనకి పాస్ట్ నుంచి అది మనకి వచ్చిందనమాట. అలాగే మనకి వెస్ట్రన్లో తీసుకున్నట్లయితే బ్లాక్స్ పట్ల వివక్ష ఉంటుంది, అక్కడ కూడా ఫీమేల్ పట్ల వివక్ష ఉంటుంది. అలాగే శరీరాకృతిని పట్ల కూడా కామెంట్ చేయటము, వాళ్ళ పట్ల వివక్ష చూపించటము, ఇటువంటి రకరకాల వివక్షల్లో పాటుగా ఇంకా మనకి ట్రాన్స్జెండర్ పట్ల వివక్ష, గే కల్చర్ పట్ల వివక్ష, ఇలా లెస్బియన్, ఇట్లాంటి రకరకాలైనటువంటి వివక్షల్లో పాటుగా వివక్షలు ఉన్నాయి. అయితే ఇంకా మనం ఇక్కడ చూసినట్లయితే భాషాపరమైన వివక్ష ఉంటుంది. అలాగే నార్త్ ఇండియన్స్ కొంచెం సుపీరియర్ అన్నట్టు, సౌత్ ఇండియన్స్ కొంచెం ఇన్ఫీరియర్ అన్నట్టు ఫీల్ అవటం, అలాగే ఆఫ్రికన్స్ని ఇన్ఫీరియర్గా చేయటము, మతపరమైన వివక్ష కూడా, ఒక మతం సుపీరియర్ అన్నట్టు ఇంకో మతం తక్కువ అన్నట్టుగా చూడటం, ఇట్లా రకరకాల వివక్షలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాంట్లో ఆ వివక్షని వ్యతిరేకిస్తూ సహజంగా ఆ వివక్ష అనేది ఎలా ఉంటుందంటే మన మైండ్లో అది మనకు తెలియకుండానే మనలో ఉంటుంది. ప్రతి ఒక్కరిలోనూ వివక్ష ఉంటుంది. నేను చెప్తూ ఉంటాను, వివక్ష నీ పైవాడు నీ మీద చూపితే కాదు, నువ్వు నీ కింద వాడికి చూపించేటప్పుడు అర్థం కావాలంటాను నేను. పైవాడు నీ మీద వివక్ష చూపించినప్పుడు ఎట్లాగో నీకు బాధ కలుగుతుంది కాబట్టి నువ్వు క్వశ్చన్ చేస్తావు, విక్టిమ్ కాబట్టి. అలా కాకుండా వేరే వాళ్ళని విక్టిమ్ చేస్తూ ఉంటావు చూడు, అప్పుడు నువ్వు రియలైజ్ అవ్వాలని నేను అంటూ ఉంటాను. ప్రతి వ్యక్తిలోనూ వివక్ష ఉంటుంది, దాన్ని చెక్ చేసుకుని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఈ సభ్య సమాజంలో అవసరం ఉంది. అయితే ఈ వివక్ష తెలియకుండా ఉండి దానిని ప్రశ్నించరు, వివక్షకు గురయ్యే వాళ్ళు కూడా ప్రశ్నించరు. బికాజ్ ఎందుకంటే ఒక పెరిగిన వాతావరణంలోనూ ఒక బానిస మనస్తత్వం ఉంటుంది. నేను ఇంతే, ఏ పూర్వజన్మ సుకృతం వలనో లేకపోతే దేని వలనో నేను ఇలాగే ఉన్నాను, నా జీవితం ఇలాగే ఉండాలి. వాళ్ళకి ఏదో వేరే కారణం చేత దేవుడో ఇంకొకరో వాళ్ళకి అలా ఉత్తమంగా పుట్టించాడు, నన్ను తక్కువగా పుట్టించాడు కాబట్టి నేను ఇలా లైఫ్ లీడ్ చేయాల్సిందని యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటారు చాలా వరకు. అంటే బానిసత్వంలో ఉన్నంత వరకు తనకి అర్థం కాదు. వన్స్ తను బానిసత్వంలో ఉన్నానని అర్థమైన తర్వాత తను ఆ బానిసత్వంలో ఉండలేడు, దాని నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. సో అలాగే వివక్ష చూపించే వాళ్ళకి అర్థం కాదు,
అండ్ వివక్షలో ఉన్న వాళ్ళు కూడా కొన్నిసార్లు నేను వివక్షకు గురవుతున్నాను అనే విషయం అర్థం కాక యాక్సెప్ట్ చేసేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆ వివక్షకు గురయ్యే వాళ్ళకి అండగా ఉండటానికి ఒక ఏర్పడినటువంటి భావజాలం ఐడియాలజీని ఈ వోక్ మైండ్ సెట్, వోక్ ఐడియాలజీ లేదంటే ఓకిజం అంటున్నారు. వాళ్ళకి అండగా ఉంటూ వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని ప్రశ్నించేలాగా చేసి వివక్ష గురి కానటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి అండగా ఉంటూ ప్రశ్నించడం, వివక్షకు వ్యతిరేకంగా గొంతు విప్పటమే, వివక్షకు వ్యతిరేకంగా క్వశ్చన్ చేయటమే ఈ వోక్ మైండ్ సెట్ అనేది. ఓకే, అంటే ఈ వోకిజం ఏదైతే ఒక ఐడియాలజీ అన్నారు మీరు, అన్ని రకాల వివక్షల్ని గుర్తించి వారి కోసం పనిచేస్తుందా, లేదంటే ఏదైనా స్పెసిఫిక్ కొన్ని రకాల వివక్షల్ని మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందా? యాక్చువల్గా ఇది మొదలైనటువంటి ఇంటెన్షన్ ఏంటంటే అన్ని రకాల వివక్షకు వ్యతిరేకంగా, స్పెసిఫిక్గా ఒక వివక్ష కాదు. ఓకే, అది బ్లాక్స్ పట్ల వివక్ష కావచ్చు, ఫీమేల్ పట్ల వివక్ష కావచ్చు, లేకపోతే వికలాంగుల పట్ల వివక్ష కావచ్చు, ఏ వివక్ష అయినా సరే ప్రతి వివక్ష అంటే సమానత్వం కోసం. సమానత్వం మనకు తెలియకుండా, అంటే సమానత్వం సహజంగా ఏంటంటే ఈ డెమోక్రటిక్ కంట్రీస్లో మనం డెమోక్రసీ యొక్క ఉద్దేశమే అందరికీ సమాన హక్కులు ఉండాలనేది. మనకు తెలియకుండా కల్చరల్లీ ఫామ్ అయి ఉండిపోవటం వలన ఈవెన్ డెమోక్రటిక్ కంట్రీలో కూడా పూర్తిగా సమానత్వము సాధ్యపడదు. ఎందుకంటే మన మనసుల మీద బలంగా ఉండటం వల్ల నార్మల్ అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అన్ని రకాలైనటువంటి వివక్షలను ప్రశ్నిస్తూ, అన్ని రకాలైన వివక్షల పట్ల అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్గా ఉండటం కోసం ఏర్పడినటువంటి ఐడియాలజీ. కాబట్టి అన్ని రకాలైన వివక్షలకి ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ఏదైతే ఈ ఎలన్ మస్క్ వాళ్ళ కొడుకు ఏదైతే వివాదం ఉన్నదో, సో తను ఈ జెండర్ ట్రాన్సిషన్కి సంబంధించి ఏదైతే తన కొడుకు నిర్ణయం తీసుకున్నాడో దాన్ని వ్యతిరేకిస్తూ తను ట్వీట్ చేయడము, దాంతో తర్వాత మళ్ళీ తను రీట్వీట్ చేయడం, వాళ్ళ కొడుకుగా ఇప్పుడు ఫీమేల్ కానీ. సో అసలు ఈ జెండర్కి సంబంధించి ఇప్పటికీ మన సొసైటీలో ఎస్పెషల్లీ ఇండియన్ కాంటెక్స్ట్లో కూడా జెండర్ అంటే అసలు ఏంటి అనే కొత్త బేసిక్ క్లారిటీ లేకుండా కూడా చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా చాలా రోజుల వరకు తెలియదు. అసలు ఇప్పుడు మీరు అప్లికేషన్లో చూస్తాం సెక్స్ అని ఉంటుంది, మేల్ అండ్ ఫీమేల్, జెండర్ అని ఉంటుంది. అసలు ఈ సెక్స్కి జెండర్కి తేడాలు కానీ, జెండర్లో ఇంకా ఏంటి ఇంకొంచెం డెప్త్గా మనం మాట్లాడాలి. రైట్, అంటే ఇప్పుడు ఎలన్ మాస్క్ కొడుకుది కాబట్టి అంత పెద్ద ఇష్యూ అయ్యింది, వరల్డ్ మొత్తం పాపులర్ అయ్యింది. అంటే మనకి సమాజంలో ఏంటంటే తక్కువ వర్గాలకు చెందిన వాళ్ళు ఏం చేసినా పెద్దగా పాపులర్ కాదు. సో వివక్ష మన ఇండియన్ సొసైటీ కాంటెక్స్లో మాట్లాడితే బ్రాహ్మణ కుటుంబంలో స్త్రీ పట్ల వివక్ష ఉంటుంది. అలాగే వచ్చేసి దళిత కుటుంబంలోనూ స్త్రీ పట్ల వివక్ష ఉంటుంది. అలాగే వచ్చి దళితుల పట్ల బ్రాహ్మణుల వివక్ష ఉంటుంది. అగ్రకులాలు, అది బ్రాహ్మణులని కాదు, అగ్రకులాలు, ఆ తక్కువ కులాలను మన ఏదైతే సమాజం చెబుతుందో, గతంలో ప్రాక్టీస్ చేసిందో వాళ్ళ పట్ల వివక్ష ఉంటుంది. అయితే ఈ అట్టడుగు ఉన్న వాళ్ళు పోరాడింది ఎక్కువగా బయటికి రాదు, వాళ్ళ నోరు నొక్కేస్తూ ఉంటారు. అదే ఉన్నత, ఇప్పుడు మనం చూసినట్లయితే మన మతపరమైనటువంటి అనేక రకాలైనటువంటి మూఢాచారాల్ని ప్రశ్నించి చట్టాలు తీసుకొచ్చింది. అది సతీ సహగమనం కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ కూడా అగ్రకులాల వాళ్ళు పోరాడినప్పుడే వాటికి గుర్తింపు వచ్చింది. అంతకుముందు వివక్ష గురయ్యే వాళ్ళు పోరాడలేదా? పోరాడారు, స్టిల్ దానికి గుర్తింపు రాదు. సమాజం యొక్క లక్షణం అది. ఇప్పుడు అలాగే బ్లాక్స్ పట్ల ఉన్న వివక్ష, లేకపోతే దళితుల పట్ల ఉన్న వివక్ష, మతపరమైన వివక్ష, వీటి కంటే కూడా ఒక టాప్ లేయర్లో ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఉన్న వివక్షల్లో ఏదన్నా పోరాటం జరిగినట్లయితే ఎక్కువ పాపులర్ అవుతుంది. కాబట్టి ఎలన్ మాస్క్ అనే అతను వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అండ్ అమెరికన్ అండ్ దట్ టు వైట్, కాబట్టి వాళ్ళు పోరాడినప్పుడు ఎక్కువగా సౌండ్ ఎక్కువ వస్తూ ఉంటుంది వరల్డ్ మొత్తం. ఇప్పుడు అందులో వాళ్ళు దేనికి వివక్షకు గురయ్యారు? వాళ్ళు జాతిపరమైన వివక్షకు గురి కాలేదు, అండ్ క్యాస్ట్ లేదు, కలర్ లేదు. వాళ్ళ వివక్ష ఏంటి అని అంటే అక్కడ మిగిలిన వివక్ష అంటే ఫీమేల్ పట్ల వివక్ష ఉండొచ్చు, ఆర్ ట్రాన్స్జెండర్, ఈ జెండర్ ఐడెంటిటీ పట్ల ఉన్నటువంటి వివక్షకు మాత్రం వాళ్ళు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇష్యూ అక్కడ మనకి బయటకు వచ్చి పాపులర్ అయింది. అయితే ఈ జెండర్కి సెక్స్కి ఉన్నటువంటి తేడా, సహజంగా మనకు రెండు రకాల వాదాలు ఉంటాయి సమాజంలో. ఒకటి ఏంటంటే పాస్ట్ నుంచి కంటిన్యూ అవుతున్న కల్చర్ని అలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకునే వాళ్ళు, వాళ్ళని సంప్రదాయవాదులు, కన్జర్వేటివ్ థింకర్స్ అంటారు. సహజంగా రైటిస్టులు ఉంటారు ఎక్కువ.
ఆ తర్వాత అలా కాదు, అవసరాన్ని బట్టి మార్చుకోవాలి అనేటువంటి అభ్యుదయవాదులు ఉంటారు, వాళ్ళు మోడర్న్ థింకర్స్ అని అంటూ ఉంటారు. ఈ లెఫ్టిస్టులు వీళ్ళు, కమ్యూనిస్టులు కానీ హ్యూమనిస్టులు కానీ రేషనలిస్టులు ఎథిస్టులు వీళ్ళు ఉంటారు. వాళ్ళేమో థీయిస్ట్స్ అండ్ రైటిస్టులు ఇటువంటివి ఉండే అవకాశం ఉంది. ఇందులో ఈ ఎవరైతే ఎలన్ మాస్క్ ఉన్నాడో అతను రైట్ ఐడియాలజీ ఉన్న అతను, కన్జర్వేటివ్ థింకింగ్ ఉన్న, సంప్రదాయవాదం ఉన్న అతను. సో కాబట్టి అతను బలంగా తన యొక్క వాయిస్ని వినిపించారు దానికి వ్యతిరేకంగా, ఏదైతే తన కొడుకుకు జరిగిందని. అయితే ఇక్కడ మనము వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూడాలి, అసలు ఏంటి, ఎందుకు అవసరం ఏర్పడుతుంది ఇది, గతంలో ఏమి లేవు కదా. గతంలో మనకు చూస్తే మన పురాణాల్లో వాటిలో చూస్తే మహాభారతంలో శిఖండి ఒకటి మనం పాత్ర చూస్తాం. సహజంగా మేల్ ఫీమేల్ అందరికీ తెలుసు, యానిమల్స్లో తెలుసు. అలా కాకుండా ఇంకా రకరకాల జెండర్ ఏంటి ఇటువంటివన్నీ కూడా మనకి కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది, డౌట్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూసిన సెక్స్ అంటే ఏంటి అంటే బయలాజికల్లీ మనకు ఉన్నటువంటి దాన్ని సెక్స్ అంటాం, మేల్ ఆర్ ఫీమేల్, రైట్. బయలాజికల్లీ మేల్ అయితే పెనిస్ ఉంటుంది, అండ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే గడ్డం రావటం ఇటువంటివి ఉంటాయి, ఫుబిక్ హెయిర్ ఇటువంటి. ఫీమేల్కి తీసినట్లయితే వజైనా ఉంటుంది, బ్రెస్ట్ ఉంటుంది, ఇటువంటివన్నీ ఉండేదాన్ని. దాన్ని మనం బయలాజికల్ దాన్ని చూసి మనము కన్సిడర్ చేసి డాక్టర్ పాప పుట్టింది, బాబు పుట్టింది అని డాక్టర్ మనకి చెప్తూ ఉంటారు. ఎప్పుడు డాక్టర్స్ ట్రాన్స్జెండర్ పుట్టింది అనలేదు కదా, ఎందుకంటే అప్పటికి మనకి తెలిసింది ఓన్లీ సెక్స్ మాత్రమే. ఇది సెక్స్. మరి జెండర్ అంటే ఏంటంటే, జెండర్ అంటే ఆహార్యం, తను ఏ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫీమేల్ అయితే పొడవైనటువంటి వెంట్రుకలు ఉండటం, తన డ్రెస్సింగ్ స్టైల్ అంతా, తన యొక్క తనకు పీరియడ్స్ వచ్చినా, తను యూరిన్కి వెళ్ళాల్సి వచ్చినా వీలుగా ఉండేటువంటి డ్రెస్సింగ్ వాళ్ళకు ఉంటుంది. మేల్ అయితే ప్యాంట్ షర్ట్ వేసుకోవటం, గడ్డం పెంచుకోకపోవటం, ఇటువంటి అన్నీ కూడా ఈ ఆహార్యాన్ని మనం జెండర్ అంటాం. జెండర్కి సెక్స్కి తేడా అంటే, సెక్స్ ఏమో కంప్లీట్లీ ప్యూర్లీ బయలాజికల్, జెండర్ ఏమో మనం పైకి మనకి ఎక్స్ప్రెస్ చేసేది ఆహార్యం ద్వారా, డ్రెస్ ద్వారా, నేను రెడీ అవ్వటం ద్వారా. ఫీమేల్ అయితే కొంచెం ఫెమినియన్గా ఉండటం కోసం లిప్స్టిక్ వేసుకోవటం, తన నైస్ కర్వ్స్ ఉండేలాగా బాడీని ఎగ్జిబిట్ చేయటం, ఇదంతా ఫెమినియన్గా ఉంటుంది. మేల్ ఏంటి అని అంటే అట్లా కాకుండా కొంచెం హార్డ్గా ఉండటం, హార్ష్గా ఉండటం, ఇటువంటివన్నీ కూడా మేల్ యొక్క లక్షణాలు, అవి ఎగ్జిబిట్ చేయటం జెండర్ అంటూ ఉంటాం. ఇలా ఉంది. అయితే ఇక్కడ మనము సహజంగా మనం చూసే దాంట్లో, ఇప్పుడు మనం మన పురాణాల నుంచి తీసుకుంటే శిఖండి అనేటువంటి పార్ట్ మనం చూసాం, భీష్ముని చంపడానికి అర్జునుడు వాడాడు కదా. ఆమె ఎవరు అంటే ఆమె ట్రాన్స్జెండర్. ఏంటి ట్రాన్స్జెండర్? ట్రాన్స్జెండర్లో రెండు పదాలు ఉన్నాయి, ట్రాన్స్ అండ్ జెండర్. ట్రాన్స్ అంటే మార్చుకోవటం, మార్పుకి ట్రాన్స్ అనే వర్డ్, ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ వాడుతుంటాం. ట్రాన్స్ఫర్, ట్రాన్స్ అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మూవ్ అవ్వటం. సో జెండర్ అంటే మనకు ఆహార్యం. ట్రాన్స్జెండర్ అంటే ఏంటంటే వాళ్ళు జెండర్ని మార్చుకున్నారు, జెండర్ అంటే ఆహార్యాన్ని మార్చుకున్నారు. వాళ్ళ యొక్క శరీరం బయలాజికల్లీ మనం చెక్ చేసినట్లయితే, అప్పుడు డాక్టర్ పుట్టినప్పుడు డాక్టర్ చెప్పుంటాడు మీకు ఒక బాబు పుట్టాడని చెప్పారు. పెరిగిన తర్వాత వాళ్ళు ఆహార్యము ఫీమేల్ లాగా ఏర్పరచుకున్నారు. ఎందుకు ఏర్పరచుకున్నారు? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్, ట్రాన్స్జెండర్కి గేకి రెండు ఒకటి అనుకుంటూ ఉంటారు. రెండు ఒకటి కాదు. ఫస్ట్ ట్రాన్స్జెండర్ మాట్లాడి మళ్ళీ వెళ్దాం. వీళ్ళు ఎందుకు ఏర్పరచుకున్నారు అంటే, వీళ్ళకి శరీరం అవయవాలు బయటకి ఉండేటువంటివి ఒక జెండర్కి సంబంధించి వచ్చినాయి, మేల్కి సంబంధించి వచ్చినాయి అనుకుందాం. పెనిస్ ఉంది, కానీ వాళ్ళ బాడీలో హార్మోన్స్లో తేడా ఉంది. హార్మోన్స్లో టెస్టోస్టెరాన్ కాకుండా ఈస్ట్రోజన్ డామినేట్ చేస్తుంది. అంటే సెక్షువల్ ఫీల్ అనేది ఎప్పుడు కూడా ఒకటి సైకలాజికల్లీ గ్రోనప్ సిచ్యువేషన్లో మనకి ఏర్పడుతూ ఉంటుంది, అండ్ దానికంటే బలంగా ఏంటంటే బయలాజికల్లీ మన హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. అందుకని టీనేజ్లో ఉన్న పిల్లలకి ఎక్కువ సెక్షువల్ డిజైర్స్ వయసులో ఉన్న వాళ్ళకి, వయసు పెరిగే కొద్దీ ఆ యొక్క టెస్టోస్టెరాన్ లెవెల్ తగ్గిపోయే కొద్దీ అంత ఎక్కువ అర్జు ఉండదు. సో ఆ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు శరీరం ఏమో మేల్గా ఉంది అండ్ హార్మోన్ ఏమో ఫీమేల్గా వస్తుంది. అప్పుడు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. హార్మోన్ ఫీమేల్ వచ్చి ఫీమేల్ లాగా తను బిహేవ్ చేయాలండి, అండ్ మేల్ లాగా తనకి ఏమీ అనిపించడం లేదు, కానీ శరీరం చూస్తేనే మేల్ లాగా ఉంది. అక్కడ చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలాగే కొంతమందికి ఫీమేల్ శరీరం ఉండి టెస్టోస్టెరాన్ డామినేట్ చేస్తుంటారు. తను మేల్ లాగా ఉండాలని ఉంది,
మేల్తో కలిసి తిరగాలని ఉంది, ఫీమేల్ పట్ల సెక్షువల్ అట్రాక్షన్ ఉంది, బట్ తనకు పెనిస్ లేదు, సెక్స్లో పార్టిసిపేట్ చేద్దాం పెనిస్ లేదు. సో అటువంటప్పుడు ఇది ఎప్పుడు తెలుస్తుంది? పుట్టినప్పుడు తెలియదు. పుట్టినప్పుడు నార్మల్గానే ఉంటారు. పెరిగి పుబర్టీకి ఎంటర్ అయినప్పుడు 11 to 13, 14 ఇయర్స్, 10 నుంచి 14 ఇయర్స్ మధ్యలో మనకి కౌమార్య దశ అంటారు కదా. సో ఆ దశకు వచ్చేసరికి హార్మోనల్ చేంజ్ వచ్చేసరికి, అప్పటిదాకా మేల్ ఉన్న వాళ్ళు సడన్లీ ఫీమేల్ హార్మోన్స్ వచ్చేసరికి తనకు అర్థం కాక చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. ఒత్తిడికి లోనైనప్పుడు మన సమాజంలో అటువంటి వాళ్ళకి ఎక్కువ వివక్ష ఉంది కాబట్టి వాళ్ళు ఎవరికి చెప్పలేకపోతారు, చెప్పినా తిడుతూ ఉంటారు, పేరెంట్స్ భయపడిపోతూ ఉంటారు. ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు కొంతమంది ఇల్లు వదిలేసి ఆ కమ్యూనిటీతో కలిసి వెళ్ళిపోవటం, ఆహార్యం ఏమో ఫీమేల్ లాగా ఉండి, కొంతమంది చాలామంది ఇళ్లలో ఉంటారు మేల్ లాగా ఉన్నా సరే తనకు తెలిసి తను అడ్జస్ట్ చేసుకుని యాక్సెప్ట్ చేసుకుని తన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు, చదువుకుంటూ ఉంటారు, జాబ్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది పేద వర్గాల్లో అయితే వెళ్ళిపోయి వాళ్ళతో పాటు పనులు చేయటం, లేకపోతే వాళ్ళకి స్పెషల్గా ఉన్నటువంటి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కదా, రైల్లో అడుక్కోవటం కానీ లేదంటే శుభకార్యం జరిగినప్పుడు వాళ్ళని స్పెషల్గా చూస్తూ ఉంటారు. అటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి కాబట్టి అవి వాడుకుంటూ ఈ పేద వర్గాల వాళ్ళు ఇండియాలో వెళ్ళిపోతుంటారు. ఇది ట్రాన్స్జెండర్. ట్రాన్స్జెండర్ వాళ్ళు మేల్ కాదు, ఫీమేల్ కూడా కాదు. మేల్ ఆర్గాన్స్ ఆర్ ఫీమేల్ ఆర్గాన్స్ ఉంటే దానికి ఆపోజిట్గా హార్మోన్స్ వస్తున్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది నేచురల్గా వచ్చింది, అది వాళ్ళు కావాలని చేసుకోలేదు. అదేదో మనకి రకరకాల ఇబ్బందులతో పుట్టినట్లే ఇక్కడ ఈ ఇబ్బందితో పుట్టడం వల్ల కొంతమంది ట్రాన్స్జెండర్స్ మనకి సమాజంలో కనిపిస్తుంటాం. మనం హిజ్రాలు అంటూ ఉంటాం కదా, హిజ్రాలు అనే వాళ్ళకు ట్రాన్స్జెండర్. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఇండియాలో చూసినట్లయితే చాలామంది అడుక్కునే వాళ్ళు హిజ్రాలు కాకుండా మేల్ కూడా హిజ్రా వేషం వేసుకుని అడుక్కుంటుంటారు. అది క్రైమ్, అది పోలీసులు ఈ ట్రైన్లో వాటిల్లో బెదిరిస్తూ ఉంటారు, కొన్నిసార్లు క్రైమ్ కూడా చేస్తూ ఉంటారు. దానికి ప్రతిదానికి హిజ్రాల్ మీద నెపం వేసేస్తూ ఉంటారు. అంటే ఒక విధమైన భయం కూడా ఉంది సమాజంలో హిజ్రాల్ అంటే. ఎందుకంటే ఈ విధంగా జరిగే క్రైమ్స్ వల్ల ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ హిజ్రాలు వస్తున్నారు అంటే భయపడిపోవటం, వాళ్ళు డబ్బులు అడుగుతారు, అబ్యూజ్గా బిహేవ్ చేస్తారు. అందరు హిజ్రాలు అట్లా చేయరు, ఒకరిద్దరు చేస్తుండొచ్చు, కానీ చాలా వరకు మేలే హిజ్రా వేషం వేసుకుని ఆ అడ్వాంటేజ్ తీసుకుని డబ్బులు గుంజటం కోసం అట్లా చేస్తూ ఉంటారు. అది ట్రాన్స్జెండర్. అంటే ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ అనేది సెక్స్ కిందకి వస్తుందా, జెండర్ కిందకి వస్తుందా? సెక్స్ కిందకి వస్తుంది. సో బేసిక్గా సెక్స్లో యూ హ్యావ్ 3 నౌ. సో వన్ ఇస్ మేల్ అండ్ ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్. దట్ ఈస్ అయితే కిడ్గా ఉన్నప్పుడు ఆ థర్డ్ తెలియదు. అవును, ఎందుకంటే సో వెన్ యు ఎంటర్ ఇంటు యువర్ అడల్ట్హుడ్ అప్పుడు యు విల్ గెట్ అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి అర్థం, మనకు తెలియకపోవచ్చు, అవును వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి బయలాజికల్గా ఇప్పుడు మేల్ ఫీమేల్ మధ్యలో ట్రాన్స్జెండర్ కూడా ఉండే అవకాశం ఉంది. సో అవి ఉంది. ఇకపోతే జెండర్ వచ్చేసరికి జెండర్ రెండే, మేల్ ఫీమేల్ రెండే. ఇప్పుడు ట్రాన్స్జెండర్ కూడా మేల్ ట్రాన్స్జెండర్ అంటే ఫీమేల్ లాగా వాళ్ళు భావిస్తూ వాళ్ళు ఫీమేల్ ఆహార్యం పెట్టుకున్నారు. ఆర్ మేల్, కొంతమంది ఫీమేల్ కూడా మేల్ లాగా ఉండాలనుకుని వాళ్ళు మేల్ లాగా ఆహార్యం ఉంటారు. అయితే మనకి ఇక్కడ సహజంగా పాపులర్ అయింది అంటే ఎల్జీబీటీ కమ్యూనిటీ ఈ మధ్య బాగా పేరు, ఇంకా ప్లస్ పెరుగుతూ ఉన్నాయి అవి. అయితే ఎల్జీబీటీలో మనకి ఫస్ట్ చూస్తుంటే లెస్బియన్, ఎల్ అంటే లెస్బియన్, జి అంటే గే, బి అంటే బైసెక్షువల్, తర్వాత టి అంటే ట్రాన్స్జెండర్. సో ఇప్పుడు ట్రాన్స్జెండర్ అది మనతో పాటు నేచురల్గా జరిగినటువంటి తప్ప అది వాళ్ళు చూజ్ చేసుకున్నది కాదు. వాళ్ళు ఇప్పుడు సెక్స్ అంటే మనం చూసుకున్నట్లయితే మేల్ ఫీమేల్ మధ్య జరిగేటువంటి సెక్షువల్ రిలేషన్ ఏదైతే ఫిజికల్ సెక్స్ ఏమంటున్నామంటే హెట్రోసెక్షువల్ అంటున్నాం. రైట్, హెట్రోసెక్షువల్ అంటే ఆపోజిట్ జెండర్తో మనము సెక్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరితో సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే హెట్రోసెక్షువల్ అవుతుంది, మేల్తో పార్టిసిపేట్ చేసినా ఫీమేల్తో పార్టిసిపేట్ చేసినా అది హోమోసెక్షువలే అవుతుంది. ఈవెన్ తన ట్రాన్స్జెండర్తో పార్టిసిపేట్ చేసినా హోమోసెక్షువలే అవుతుంది. హోమోసెక్షువల్ అంటే ఏంటంటే సేమ్ జెండర్తోనే సెక్స్లో పార్టిసిపేట్ చేయటం. అయితే ట్రాన్స్జెండర్స్ ఎవరితో పార్టిసిపేట్ చేసినా హోమోసెక్షువలే అవుతుంది. సో అలాగే వచ్చేసి సమ్ టైమ్స్ మేల్ కూడా మేల్తో సెక్స్లో పార్టిసిపేట్ చేయాలనిపించడం, ఫీమేల్తో సెక్స్లో పార్టిసిపేట్ చేయాలనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ జరిగే క్రమంలో మేల్, అతను పర్ఫెక్ట్లీ మేల్, బట్ తనకి ఫీమేల్ పట్ల సెక్షువల్ ఓరియంటేషన్ ఉండదు, ఫీమేల్ పట్ల సెక్షువల్ అట్రాక్షన్ ఉండదు. తనకి మరొక మేల్ కావాలి సెక్షువల్ యాక్ట్లో ఆర్
రొమాన్స్లో సెక్స్ ఇంటర్ కోర్స్ అవసరం లేదు, రొమాన్స్లో అయినా సరే ఇంకొక మేల్ తనకి దగ్గరగా ఇంటిమసీ కావాలి అని కోరుకుంటూ ఉండటాన్ని మనం గే అంటున్నాం. అలాగే ఒక ఫీమేల్ ఇంకొక ఫీమేల్తోని తన రొమాంటిక్ లైఫ్ కానీ లేకపోతే సెక్స్ కానీ జరపాలని కోరుకుంటూ ఆ ఓరియంటేషన్ ఉన్న లెస్బియన్ అంటున్నాం. అయితే ఇప్పుడు ఇది అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటి అని అంటే కొంతమంది సేమ్ జెండర్తోనూ పార్టిసిపేట్ చేస్తారు, అట్ ద సేమ్ టైం ఆపోజిట్ జెండర్తో కూడా పార్టిసిపేట్ చేస్తారు. కొన్నిసార్లు హోమోసెక్షువల్ యాక్ట్లో పార్టిసిపేట్ చేస్తారు, కొన్నిసార్లు హెట్రోసెక్షువల్ యాక్ట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇలా రెండు రకాలుగా వాళ్ళ ప్రవర్తన ఉంది కాబట్టి దాన్ని బైసెక్షువల్ అన్నాం. ఇప్పుడు ఎల్జీబీటీలో టీ ఆల్రెడీ డిస్కస్ చేసాం. బి అంటే ఏంటంటే వాళ్ళు బైసెక్షువల్, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, వాళ్ళు పర్ఫెక్ట్ మేల్ బట్ హోమోసెక్షువల్ యాక్ట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఈవెన్ హెట్రోసెక్షువల్ దాంట్లో చేస్తారు. పర్ఫెక్ట్ ఫీమేల్ సమ్ టైమ్స్ హెట్రోసెక్షువల్ చేస్తారు, సమ్ టైమ్స్ హోమోసెక్షువల్ రెండు చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం బైసెక్షువల్ అంటున్నాం, రైట్? ఇక గే ఎవరు అంటే గే పర్ఫెక్ట్ మేల్. ఇక్కడ ఒక మిస్బిలీఫ్ ఉంది, గే అంటే ట్రాన్స్జెండర్ ఏమో అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే సినిమాల్లో వాటిలో చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఆహార్యం ఫీమేల్ లాగా వేసుకుని వెళ్ళి పాటలు పాడుకుంటూ, మనం జబర్దస్త్లో వాటిలో కూడా అట్లా చేస్తూ ఉంటారు. వీళ్ళు పర్ఫెక్ట్ మేల్, వాళ్ళకి హార్మోన్స్ మేల్ హార్మోన్స్ ఉన్నాయి అండ్ పార్ట్స్ కూడా మేల్ పార్ట్సే ఉంటాయి. బట్ వాళ్ళకి ఫీమేల్ పట్ల సెక్షువల్ అట్రాక్షన్ ఉండదు. ఇది ఎట్లా ఏర్పడింది అని అంటే కల్చరల్లీ ఏర్పడింది. కల్చరల్లీ అంటే కల్చర్ అనగానే మనం ఏమనుకుంటున్నాం ట్రెడిషనల్లీ వచ్చిన కల్చరే కాదు. కల్చర్ అంటే మనిషి మనస్సులోంచి పుట్టిన ఏదైనా సరే కల్చర్ అంటే గ్రోనప్ సిచ్యువేషన్లో వాళ్ళకి ఏర్పడింది. వీళ్ళకి ఫీమేల్ పట్ల అట్రాక్షన్ లేకుండా మేల్ పట్ల ఉంటుంది. ఓకే. అలాగే లెస్బియన్ కూడా ఉంటుంది, లెస్బియన్ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఈ గే ఎందుకు ఏర్పడుతుంది అని అంటే సహజంగా పెరిగే వాతావరణంలో విపరీతమైనటువంటి ఫిజికల్గా అబ్యూజ్కి గురైన మగపిల్లలకి, విపరీతం ఫిజికల్ అంటే ఈ సెక్షువల్ అబ్యూజ్కి గురైన, అలాగే వచ్చేసి కొన్నిసార్లు బాగా సప్రెస్ చేయబడి సబ్మిసివ్గా ఉండాల్సిన అవసరం ఏర్పడినప్పుడు, అలాగే కొన్నిసార్లు ఎక్కువ మంది ఫీమేల్తోనే పెరిగినప్పుడు, మేల్ కాకుండా తనని చాలా బాగా సున్నితంగా ఫీమేల్ ట్రీట్ చేయటం అండ్ ఫీమేల్తో కలిసి పెరిగినప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి గే ఫీల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో అన్నిటికంటే ఎక్కువగా జరిగేది ఏంటి అని అంటే ఈ సెక్షువల్ అబ్యూజివ్ బిహేవియర్ మేల్ మీద జరిగినప్పుడు. ఎవరు చేశారు? మేలే. చిన్నప్పుడు కొంతమంది, ఇప్పుడు సహజంగా ఎక్కడ జరుగుతుందంటే ఈ హాస్టల్స్లో జరుగుతుంది. ఇంతకుముందు అయితే సాంఘిక సంక్షేమ హాస్టల్లోనే ఉండాల్సి వచ్చేది. ఎవరు చదువులు లేక విలేజ్ నుంచి అంటే బడులు లేక విలేజ్ నుంచి వచ్చి చదువుకోవాల్సి వచ్చేది. అలా కాకుండా ఇప్పుడు కార్పొరేట్ ఇది వచ్చిన తర్వాత హాస్టల్లో ఉండి చదవాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ హాస్టల్ అంటే హాస్టల్ ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఒక రూమ్లో ఎక్కువ మంది మగపిల్లలు ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు పెట్టి, ఇప్పుడు ఫ్యామిలీ అనుకునే ఏజ్ గ్రూప్ వాళ్ళు లేరు. ఒకరు 40 ఉంటారు, ఒకరు 16 ఉంటారు, ఒకరు 14 ఉంటారు, ఒకరు 35 ఉంటారు. అటువంటప్పుడు వీళ్ళు యాక్ట్ చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి, ఎందుకంటే పెద్దవాళ్ళు మానిటర్ చేస్తున్నారు. ఈ హాస్టల్ రూమ్స్లో ఏమైందంటే సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉండేసరికి అందులో అందరికి ఒకే లెవెల్ ఆఫ్ హార్మోన్స్ రావు. కొందరికి తొందరగా వస్తాయి, కొందరికి లేట్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక కేసులో చూసిన 13 years ఆ అబ్బాయి 6.5 feet హైట్ పెరిగిపోయాడు. విపరీతమైనటువంటి హార్మోన్స్ వచ్చేస్తాం వల్ల తన సిస్టర్ మీదే అటాక్ చేస్తుంటే ఆ సిస్టర్ని వేరే హాస్టల్లో పెట్టించాలి. ఇతను కాదు, ఇతను ఎందుకంటే అక్కడ పెట్టినా అక్కడ వేరే వాళ్ళ దగ్గర అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా ఆడపిల్లల్లో కూడా కొంతమందికి ఎక్కువ హార్మోన్స్ ముందు వస్తుంటే కొంతమంది లేట్గా వస్తుంటే ఆడపిల్లలది వేరు. మగపిల్లలు ఇలా వచ్చిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు విపరీతంగా కూర్చొని చదవటమే ఉండి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటము అండ్ ఇటువంటి వాటిని అర్థం చేసుకో వాళ్ళకి వచ్చినటువంటి సెక్షువల్ డిజైర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేసుకోవాలో అర్థం కాక సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవటం, మాస్టర్బేషన్ లాంటివి నెగిటివ్గా చూడటం, అటువంటి ఇంట్రడ్యూస్ చేయకపోవటం పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మన అకాడమిక్స్లో కానీ లేకపోవటం వలన వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక యానిమల్ లాగానే, యానిమల్కి ఎట్లా తెలుసు సెక్స్ పార్టిసిపేట్ చేయాలి అంటే తన పెనిస్ని అక్కడిక్కడ రబ్ చేసినప్పుడు ఎక్కడో తనకి ఫీమేల్ వెజైనా దొరికినప్పుడు అక్కడ ఇన్సెట్ చేసినప్పుడు తన సెక్స్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో అలాగే మనం కూడా యానిమల్స్ కాబట్టి ఆ పిల్లలు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తున్నప్పుడు పక్కన ఉన్నటువంటి ఆ బాయ్ మీద తన పెనిస్ని పెట్టి రుద్ది తన కోరికను తీర్చుకునే అవకాశాలు ఉంది. అప్పుడు అతను
ఇతను బలవంతుడు కాబట్టి కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళని చూజ్ చేసుకుంటాడు. అప్పుడు అతను తన కదలకుండా పెట్టడము ఏదో ఒకటి చేసి అలా బలవంతంగా తన యొక్క కోరిక, అక్కడ ఇంటర్ కోర్స్ లేకపోవచ్చు, బట్ తన యొక్క కోరికను తీర్చుకున్నప్పుడు, సో అలా 2-3 సార్లు జరిగినప్పుడు అతను ఇక ఆ తర్వాత మెల్లమెల్లగా దానికి యాక్సెప్ట్ చేయటం మొదలు పెడతాడు. విక్టిమే అవుతారు. చూడండి, ఆ ఎవరైతే చేశారో వాళ్ళు గే కారు, రైట్? ఫ్యూచర్లో విక్టిమ్ గేగా మారే అవకాశాలు ఉంటాయి. అయితే గే ఎంతసేపు మనము గే గురించి చాలా మిస్అండర్స్టాండింగ్ ఉంది. గేస్తో సెక్స్ కోరుకుంటాడని, అదొక మిస్కాన్సెప్ట్. గే ఎప్పుడు గేని కోరుకోడు. గే ఒక మేల్ కావాలి, పర్ఫెక్ట్ మేల్ అండ్ మ్యాన్లీగా ఉండే అతను. చాలామంది గేస్తోనే నేను గే స్క్రీన్ కౌన్సిలింగ్ ఇచ్చాను. సో నేను అడుగుతాను, ఇప్పుడు నా క్లయింట్ ఇంకొక గే ఉన్నారు, అతనికి ఫీమేల్ పట్ల ఇంట్రెస్ట్ లేదు, మేల్ కావాలి, నీకు ఫీమేల్ పట్ల ఇంట్రెస్ట్ లేదు, మీరిద్దరు రిలేషన్లో ఉంటారా అని అడుగుతాను. నో సార్, నాకు అట్లా వద్దు, నాకెవరు కావాలంటే ఒక మేల్ కావాలి, బైసెక్షువల్ ఉంటారు కదా, మేల్ కావాలి అని కోరుకుంటారు. ఎందుకంటే వీళ్ళు అంటే ఇక్కడ సెక్స్ గురించి అర్థం చేసుకోవాలి. సెక్స్ యానిమల్స్లో అయినా లేకపోతే హ్యూమన్ బీయింగ్స్లో అయినా మేల్ డామినేటింగ్ రోల్లో ఉంటారు, యాక్టివ్ రోల్, ఫీమేల్ సబ్మిసివ్ రోల్లో ఉంటారు. మనకి ఆవులు, ఎద్దులు చూసినా, లేకపోతే బర్రెలు చూసినా, లేకపోతే మేకలు చూసినా, కోతులు చూసినా, మనుషులు చూసినా, మేల్ ఏమో డామినేటింగ్ రోల్, ఫీమేల్ ఏమో సబ్మిసివ్ రోల్లో. ఇక్కడ కూడా అంతే, హ్యూమన్ బీయింగ్స్లో కూడా సెక్స్లో ఫీమేల్ ఎక్కువ కూడా సబ్మిసివ్గా ఉండాలని కోరుకుంటే తనను ఒకరు డామినేట్ చేయాలి ఆ సెక్షువల్ యాక్ట్లో అనేది సహజంగా ఏర్పడినటువంటిది. మేల్కేమో తనకు ఒక అమ్మాయి లేకపోతే ఒకరు సబ్మిసివ్గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఈ మామూలుగా ఇద్దరు పెరిగినప్పుడు ఒక అబ్బాయి నెంబర్ ఆఫ్ టైమ్స్ సబ్మిసివ్గా, బలవంతంగా సబ్మిసివ్గా ఉంచినప్పుడు అతను ఏమవుతుందంటే డామినేట్ చేసే క్వాలిటీని తను లైక్ చేయకుండా తనను ఒకరు డామినేట్ చేయాలని కోరుకుంటారు. ఆ కోరుకునే క్రమంలో తనను డామినేట్ చేసే మేల్ కావాలి అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇట్లా ప్రభాస్ లాగా ఉండాలి, హెవీగా ఉండాలి, ఇట్లా మ్యాన్లీగా ఉండాలి, గడ్డం ఉండాలి, అటువంటి వాళ్ళంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు నన్ను కేర్ తీసుకోవాలి అంటే ఇక్కడ ఎమోషనల్లీ ఏమైందంటే ఫీమేల్ ఏమో ఆ మేల్ మీద ఎమోషనల్గా డిపెండ్ అవుతూ ఉంటుంది, మేల్ ఏమో ఎమోషనల్ కేర్ తీసుకుంటూ ఉంటారు, ఆ కేర్లో పాటుగా సెక్స్ ఏర్పడుతూ ఉంటుంది, రైట్? అలాగే ఫీమేల్ లాగానే తనకు కూడా ఒక మేల్ కేర్ తీసుకుంటే బాగుండు అనే కోరిక పుట్టి, ఇప్పుడు ఫీమేల్ అనుకుని కేర్ తీసుకోదు, ఆమె ఇంకా మోర్ సబ్మిసివ్గా ఉంది. కాబట్టి ఇది ఒక కేర్ ఎక్స్పెక్ట్ చేస్తూ, ఎమోషనల్ కేర్ ఎక్స్పెక్ట్ చేస్తూ, లవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ మేల్ మీద ఉంటాడు. సెక్షువల్ డిజైర్ కాదు, ఇప్పుడు తనకేమో వెజైనా లేదు, ఏం లేదు కదా, అతను వచ్చి నాతో సెక్స్ చేయాలని ఇతను కోరుకోవట్లే. కానీ ఒక రొమాంటిక్గా కానీ లేకపోతే ఒక ఎమోషనల్గా కానీ నన్ను దగ్గరికి తీసుకోవాలి, అది సైకలాజికల్గా కానీ ఫిజికల్గా కానీ దగ్గర తీసుకుని తనకు ఒక కేర్ ఇవ్వాలి అని గే కోరుకుంటూ మేల్ వైపు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అక్కడ మేల్, కొంతమంది మేల్ ఎటువంటి మేల్ ఉంటారు సహజంగా అంటే, సహజంగా సెక్షువల్ కోరికలు తీరని వాళ్ళు, ఆర్ బైసెక్షువల్, కొంతమంది పర్వర్షన్, డిఫరెంట్ టేస్ట్ కావాలనుకునే వాళ్ళు, లేకపోతే ఇంకా రకరకాలుగా ఈ ఫీమేల్, ఈ గే దగ్గర విపరీతమైనటువంటి ఒక సంపద, అది డబ్బు కావచ్చు, లేకపోతే కీర్తి ప్రతిష్టలు కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ చేసే సంపద ఉన్నప్పుడు వాళ్ళని వాడుకుంటానికి కానీ ఏం చేస్తారంటే కొంతమంది వీళ్ళకి ఆశ్రయం ఇస్తూ ఉంటారు. కొంతమంది రియల్గా కూడా ఫ్రెండ్షిప్ ఉంటుంది, కొంతమంది రియల్గా కూడా ఫ్రెండ్షిప్ ఉండి తను ఒక హ్యూమన్ బీయింగ్గా చూసి ఆ ప్రేమలో పాటుగా వాళ్ళకి అవసరమైనటువంటి కేర్ ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య సెక్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ప్యూర్లీ గే అంటే గేతో పార్టిసిపేట్ చేసే వాళ్ళు బైసెక్షువల్, ప్యూర్లీ గేతో రిలేషన్ పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చాను గేస్కి. ఇక్కడ ఒక మిస్బిలీఫ్ ఏంటంటే గే అనేది న్యాచురల్ అనుకుంటారు. నేను నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. సో ఇప్పుడు గేకి ఎవరైతే డామినేట్ చేస్తారో వాళ్ళు కావాలి, సో మేల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నవాళ్ళు. సో మేల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాళ్ళేమో వీళ్ళతో ఉండలేరు ఎక్కువ కాలం, పబ్లిక్ స్పేస్లో ఉండడం కానీ దాన్ని పబ్లిసైజ్ చేయడం కానీ చేయలేరు. సో ఎట్ ద ఎండ్ ఈ గే లాస్ట్ స్టేజ్లోనే ఉంటాడు, ఆ లాస్ట్ పొజిషన్లోనే ఉంటాడు. సో గే ఇద్దరు గే లేనప్పుడు మళ్ళీ ఇద్దరు సబ్మిసివ్ వాళ్ళే. సో అది సో ఈ హోల్ కాంటెక్స్ట్ లో సో ఈ గే ఏదైతే చాలా డిప్రెస్డ్ గా ఉంటారు.
ఈ డిస్ట్రెస్ జర్నీ బదులు అసలు ఈ గే అనేది న్యాచురలా, అంటే అది ఉంటుందా దాన్ని, లేదంటే ఆ పద్ధతిని మార్చుకునే వెసులుబాటు ఉందా, ఆ క్వశ్చన్. ఇప్పుడు గే అనేది సహజంగా ఇప్పుడు ఏంటంటే మోడర్న్ థింకర్స్ ఏమన్నంటే గే ఈజ్ న్యాచురల్ అంటున్నారు. ఎవరు అభ్యుదయవాదులు గే న్యాచురల్ అంటే వాళ్ళేంటి, కొంతమంది వాళ్ళ కెమికల్స్, బ్రెయిన్లో కెమికల్స్ మారుతూ ఉంటాయి. కెమికల్స్ మారిన ప్రతిదీ కూడా బ్రెయిన్లో పుట్టినట్టు, బ్రెయిన్ ఆర్ మనసులో పుట్టినటువంటి ప్రతి ఆలోచన మనం న్యాచురల్ అనడానికి లేదు. ఇప్పుడు అతను దొంగతనం చేస్తున్నాడు, దానికి తగ్గట్టుగా అతని బ్రెయిన్లో కెమికల్స్ మారుతున్నాయి కదా. సో కాబట్టి దొంగతనం న్యాచురల్ అనలేము. న్యాచురల్ అంటే ఏ కాంటెక్స్ట్, నేచర్ ద్వారా వచ్చిందా ఆర్ మ్యాన్ మేడా అనేది కల్చరల్లీ మనకు ఫామ్ అయిందంటే గే ఈజ్ ప్యూర్లీ కల్చరల్. అయితే ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంది. కల్చర్ ఈజ్ డిఫరెంట్, నేచర్ ఈజ్ డిఫరెంట్, లా ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఈ మధ్య హోమోసెక్షువల్ని లీగలైజ్ చేసింది ఇండియన్ చట్టం కూడా లీగలైజ్ చేసింది. సో లీగల్ ఈజ్ డిఫరెంట్. లీగల్ అయిన ప్రతిదీ న్యాచురల్ కావాల్సిన పని లేదు. లీగల్ అయిపోగానే ఇగో లీగల్ అయింది, ఇది న్యాచురల్ అని కొన్ని సంవత్సరాల నుంచి కొద్దిగా ఎక్కువ ఓవర్వెల్మింగ్గా బిహేవ్ చేయడం మొదలెట్టారు. లీగల్ అయిన ప్రతిదీ న్యాచురల్ కావాలని లేదు. ఇప్పుడు స్మోక్ చేయటం లీగలే, బట్ ఇట్ ఈస్ నాట్ న్యాచురల్, మ్యాన్ మేడ్. ఆల్కహాల్ తీసుకోవటము, డ్రగ్స్ తీసుకోవటం లీగల్ కాదు, ఆల్కహాల్ తీసుకోవటం లీగలే పర్టికులర్ కండిషన్లో, బట్ అది న్యాచురల్ కాదు. కాబట్టి లీగల్ అనేది ఆ సమాజంలో ఉన్న ప్రాక్టీసెస్ని బట్టి అక్కడ ఆ లా అనేది ఏర్పడుతుంది, లా మారుతూ ఉంటుంది, బట్ నేచర్ మారదు. ఆ తర్వాత నేచురల్ అయిన ప్రతిదీ కూడా కల్చరల్ అవ్వాలని కూడా లేదు. నేచర్ యాక్సెప్ట్ చేస్తుంది, యాక్సెప్ట్ చేసినంత మాత్రం అది కల్చర్గా అవ్వాలి, కల్చరల్ యాక్సెప్ట్ చేయమని. ఎగ్జాంపుల్, ఇప్పుడు సపోజ్ మనకి చెల్లి వరుస ఆమెతో పెళ్లి చేసుకోవటం ఉందనుకోండి, నేచర్కి ఏం అబ్జెక్షన్ లేదు, బట్ కల్చర్కి ఇబ్బంది ఉంది. పంజాబ్లో అన్న భార్యను పెళ్లి చేసుకుంటారు, అన్న చనిపోతే చేసుకోవాలి, అది నేచర్కి ఏమి ఇబ్బంది లేదు. అక్కడ కల్చర్కి ఇబ్బంది లేదు, ఇక్కడ కల్చర్కి ఇబ్బంది, మన దగ్గర ఇబ్బంది ఉంది. అలాగే అక్క కూతుర్ని పెళ్లి చేసుకుంటారు, మేనకోడలు చేసుకుంటారు, తెలంగాణలో చేసుకుంటారు. సో అంటే కల్చర్ అనేది అది మారుతూ ఉంటుంది ప్రాంతాన్ని బట్టి, అంటే ఒకే ప్రాంతంలో కూడా మారచ్చు, స్టాటిక్గా ఉండదు కల్చర్. కాబట్టి నేచర్ అయిన ప్రతిదాన్ని కల్చర్ యాక్సెప్ట్ చేయదు, దాన్ని ప్రాక్టీస్ చేస్తానికి లేదు. నేచర్లో కల్చర్ యాక్సెప్ట్ చేసేది మనం ప్రాక్టీస్ చేయవచ్చు, కానీ నేచర్లో ఉండి కల్చర్లో యాక్సెప్ట్ చేయలేనిది ఏమన్నా ఇబ్బందులు ఉంటే దానికోసం కల్చర్ మార్పు కోసం మనము ఫైట్ చేయవచ్చు, రైట్. కాబట్టి నేచర్ వేరు, కల్చరల్ వేరు, లీగల్ వేరు. ఇప్పుడు అన్న చెల్లెల మధ్య, అంటే అన్న చెల్లి వరుస ఆమెను పెళ్లి చేసుకుంటే లా ఏమి అబ్జెక్ట్ చేయదు, ఓన్లీ సిబ్లింగ్స్ మధ్య మాత్రమే అక్కడ కూడా లా అబ్జెక్ట్ చేయదు. చూడండి, లా దాన్ని రికగ్నైజ్ చేయదు, ఆ మ్యారేజ్ని రికగ్నైజ్ చేయదు, అంతే తప్ప లా అబ్జెక్ట్ చేయదు, దే రైట్ అది. అలాగే వచ్చి నేచర్ కూడా అబ్జెక్ట్ చేయదు, బట్ కల్చర్ కాదు అది, రైట్. ఈ మూడు వేరే ప్రత్యేకమైన పదాలు. సో ఇప్పుడు హోమోసెక్షువల్ లీగల్ అయింది అంటే ఏంటి, హోమోసెక్షువల్ ఆర్ హెట్రోసెక్షువల్లో కూడా ఏ ఇద్దరికి ఇష్టమైనా సరే, ఇద్దరికి అంగీకారమైనట్లయితే వాళ్ళిద్దరు సెక్స్లో పార్టిసిపేట్ చేస్తే చట్టానికి ఏ అభ్యంతరం లేదు, అది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా సరే. సో ఇల్లీగల్ సెక్షువల్ రిలేషన్స్ అనేవి లేవు, ఓన్లీ ఇద్దరికి ఇష్టమైతే అది లీగల్, అది మ్యారేజ్ అయిన వాళ్ళైనా కాని వాళ్ళైనా, అయిన వాళ్ళు వేరే వాళ్ళతో మేజర్ అయితే చాలు. సో అలాగే ఇప్పుడు హోమోసెక్షువల్ కూడా వాళ్ళిద్దరికి ఇష్టమై వాళ్ళు సెక్షువల్ యాక్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అటువంటప్పుడు చట్టానికి ఏం అభ్యంతరం లేదు. నేచర్ ఎలాగో అభ్యంతరం చేయదు. నేచర్ అసలు సెక్స్ ఎందుకు ఏర్పడినా రీప్రొడక్షన్ కోసం ఏర్పడింది. రీప్రొడక్షన్ కోసం ఏర్పడినప్పుడు మనం ప్రతిసారి రీప్రొడక్షన్ చేయట్లే కదా, కొన్నిసార్లు డేట్స్ చూసుకుని మనం ఓన్లీ సెక్షువల్ ప్లెజర్ కోసం చేస్తూ ఉన్నాం హెట్రోసెక్షువల్. అలాగే హోమోసెక్షువల్ కూడా వాళ్ళకి ప్లెజర్ వస్తే నేచర్కి ఏం అభ్యంతరం ఉండదు అండ్ లాకి అభ్యంతరం ఉండదు, బట్ కల్చర్కి అభ్యంతరం ఉంటుంది. కల్చర్ అనేది మారుతూ ఉండాలి, మారుతూ ఉంది, మారుతూ కూడా ఉండాలి, అప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం మారాలి. అయితే ఇప్పుడు ఈ హోమోసెక్షువల్ వచ్చేసరికి ఏమవుతుందంటే, హోమోసెక్షువల్ని కల్చర్, పాత మనం వచ్చిన కల్చర్, ఈ కన్జర్వేటివ్స్ కానీ లేకపోతే
సంప్రదాయవాదులు ఎవరైతే వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు కల్చర్ మార్పును తొందరగా యాక్సెప్ట్ చేయరు, అలాగే ఉండాలని కోరుకుంటారు. కల్చర్ మారితే చాలా ఇబ్బందులు వస్తాయని వాళ్ళ యొక్క భయం ఉంటుంది. సో ఇందులో ఏంటి ఇబ్బందులు హోమోసెక్షువల్ అంటే, హోమోసెక్షువల్లో ఆ సెక్షువల్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్గా మేల్ మధ్య జరిగే హోమోసెక్షువల్ సెక్సువల్ పార్ట్స్ వాళ్ళిద్దరికి కంపాటబిలిటీ లేదు కాబట్టి వాళ్ళు అదర్ మెథడ్స్ ట్రై చేస్తుంటారు. యానల్ సెక్స్ కానీ ఓరల్ సెక్స్ కానీ ఇటువంటి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఆ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి దానికోసం తయారు కాలేదు కాబట్టి ఇప్పుడు యానల్ సెక్స్ చేసినప్పుడు రకరకాలైన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఓరల్ సెక్స్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగా ఈ ఆల్టర్నేట్ మెథడ్స్ ద్వారా వాళ్ళు సెక్షువల్ ప్లెజర్ పొందుతూ ఉన్నప్పుడు ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కొత్త డిసీజెస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అది ఒక ఇబ్బంది ఉంది, ఏది బయలాజికల్లీ ఉండేటువంటి ఇబ్బంది. ఇకపోతే దాన్ని వాళ్ళు జాగ్రత్త తీసుకుంటూ వాళ్ళు చేసుకుంటే అభ్యంతరం ఏమి ఉండదు. అయితే ఇక్కడ ఇబ్బంది ఎక్కడ అవుతుందంటే, ఈ గే తనను ఒక మేల్ డామినేట్ చేయాలని కోరుకుంటున్నారు కదా. మేల్ ఎందుకు గేతో రిలేషన్ పెట్టుకుంటున్నాడు? సబ్మిసివ్గా ఉంది. అయితే అంతకంటే సబ్మిసివ్గా ఫీమేల్ ఉంది అక్కడ, అండ్ ఆమెకి పార్ట్స్ కూడా నాకు కంపాటబిలిటీ ఉంది. అటువంటిప్పుడు గేతో స్పెసిఫిక్గా నేను రిలేషన్ ఎందుకు పెట్టుకుంటాను? పెట్టుకునే అవకాశాలు చాలా తక్కువ. కానీ కొన్ని కండిషన్లో తనకి సెక్షువల్ ప్లెజర్ దొరకనప్పుడు, లేదంటే డిఫరెంట్ పర్వర్షన్ ఉన్నప్పుడు, లేదంటే అతని దగ్గర వేరే బెనిఫిట్స్ వస్తున్నప్పుడు ఆ గే ఎవరైతే ఉన్నారో అటువంటిప్పుడు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చాలా వరకు ఏమవుతుందంటే, ఎన్ఆర్ఐలు మేల్ ఇండియా వచ్చినప్పుడు వీళ్ళు ఆన్లైన్లో ఎల్జిబిటీ కమ్యూనిటీ ఉంటుంది, అక్కడ పరిచయం అవుతారు. అక్కడ చాటింగ్ చేసిన తర్వాత ఎల్జిబిటీ కమ్యూనిటీ పరిచయం అయిన తర్వాత ఇండియా వచ్చిన తర్వాత కలుస్తారు. చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు, సార్ ఇట్లా అతను జర్మనీ నుంచి వచ్చాడు సార్, అతను ఇటలీ నుంచి వచ్చాడు, లేకపోతే అమెరికా నుంచి వచ్చాడు, వీ హ్యాడ్ ఫన్. అంటే లేటెస్ట్ కొత్త వర్డ్స్ వస్తూ ఉంటాయి. ఫన్ అంటే నేను మొదట్లో వాళ్ళు జోక్స్ చెప్పుకొని ఎంజాయ్ చేశారేమో అనుకున్నాను, బట్ వీ హ్యాడ్ ఫన్ అంటే వాళ్ళు సెక్స్లో పార్టిసిపేట్ చేశారు. వీ హ్యాడ్ ఫన్ సార్ హోటల్, ఎక్కడంటే హోటల్లో అని చెప్పాడు. తర్వాత సడన్లీ అతను వెళ్ళిపోయి నన్ను బ్లాక్ చేశాడు సార్ అని డిప్రెషన్కి వెళ్ళిపోతుంటాడు. సో ఎందుకు అతను వాడుకున్నాడు అంటే, అతను డిఫరెంట్ టేస్ట్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు అవైలబుల్ ఉన్నాడు కాబట్టి వాడుకున్నాడు. ఇతనితో కంటిన్యూ చేయాలి అంటే ఇతని కంటే బెటర్గా వేరే వాళ్ళు ఉన్నారు అంటే వీళ్ళు చాలా వల్నరబుల్గా కూడా ఉంటారు, ఎక్కువగా డిపెండ్ అయిపోతుంటారు, ఎక్కువ ప్రేమను చూపిస్తారు, ఎక్కువ ప్రేమను కోరుకుంటూ ఉంటారు, ఇంకా మోర్ హానెస్ట్గా కూడా ఉంటారు. మామూలుగా ఉన్న వాళ్ళకంటే ఈ గేస్ కానీ లెస్బియన్ కానీ మోర్ హానెస్ట్గా ఉంటారు. ఉండి ఎక్కువ డిపెండ్ అవుతున్నప్పుడు సడన్లీ వాళ్ళు బ్రేక్ చేసుకున్నప్పుడు వీళ్ళు చాలా డిప్రెషన్ అయిపోతున్నారు. ఈ మధ్య సమాజంలో మనం ఏం చూస్తున్నామంటే, గే మ్యారేజెస్ చూస్తూ ఉన్నాం. కొంతమంది చేసుకుంటున్నారని, మామూలు మ్యారేజ్ లాగానే అట్లా కూడా కొంతమంది చేసుకుని న్యూస్ వస్తూ ఉంటాయి. ఎప్పుడన్నా గే డైవోర్స్ చూడలేదు కదా, వాళ్ళందరూ వాళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళకి ఎలా లీడ్ చేస్తున్నారు అనే న్యూస్ లేదు. ఎందుకంటే న్యూస్ కెన్సేపు మీడియా కెన్సేపు సెన్సేషన్ కావాలి, ఆ తర్వాత వాళ్ళు ఏమైపోయినా వీళ్ళకి అనవసరం. చాలా కేసులు ఎలా ఉంటాయంటే, ఈ గేస్ డిప్రెషన్లో వస్తారు. ఎందుకంటే వాళ్ళతో రిలేషన్ ఏర్పడుతుంది, అప్రోచ్ అవుతారు, వాళ్ళు అప్రోచ్ అవుతారు, ఈ ఎల్జిబిటీ కమ్యూనిటీ ఉంది ఇట్లాంటి వాటి ఎక్కడో అప్రోచ్ అవుతారు, రిలేషన్ ఏర్పడితే కొంతకాలం బాగానే ఉంటుంది. కొంతమంది వేరే రేర్గా మ్యారేజ్ కూడా చేసుకుంటారు, చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్లో మేల్ ఫీమేలే ఉండగలిగినప్పుడు గేస్ కూడా గే అండ్ మేల్ కూడా ఉండొచ్చు. బట్ ఏదో సమాజానికి ఏదో మెసేజ్ ఇవ్వాలని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళు బ్రేక్ చేసుకుని వెళ్ళిపోతారు ఎక్కువ శాతం. ఎందుకు అనంటే, ఈ బైసెక్షువల్ ఎవరైతే ఉన్నారో తనకి సబ్మిసివ్గా ఇతను ఉన్నాడు, ఇంతకంటే ఎక్కువ సబ్మిసివ్గా ఫీమేల్ ఉంటుంది, అండ్ దాని దగ్గర కంపాటబిలిటీ ఉంది, సెక్షువల్ యాక్ట్కి కంపాటబిలిటీ ఉంది, మోర్ నైస్గా ఉంది, సబ్మిసివ్గా ఉంది, రీప్రొడక్షన్ కూడా ఉండే అవకాశం ఉంది. అంటే నేచర్ ఎలా ఏర్పడిందంటే, మనం చూసినట్లయితే ఫీమేల్లో పీరియడ్స్ టైంలో చాలా ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ చూపిస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే యానిమల్స్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఆ మేల్ని సెక్స్ కోసం అప్రోచ్ కానివ్వకుండా చేయటం కోసం ఆ బిహేవియర్ కనిపిస్తుంది. ఆ ఓవల్యూషన్ డే ఏదో అంటారు కదా, ఎగ్ రిలీజ్ అయ్యే డే ఏదో ఉంటుంది కదా, ఆ రోజున ఫీమేల్ చాలా సున్నితంగా, చాలా ప్రేమగా, చాలా అందంగా కనిపిస్తుంటుంది. ఆ ఈస్ట్రోజన్ వల్ల దీనివల్ల శరీరం చాలా చక్కగా స్మూత్గా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు మేటింగ్ జరిగితే రీప్రొడక్షన్ ఈజీ అవుతుంది. కాబట్టి నేచర్కి ఎంతసేపు రీప్రొడక్షనే కావాలి, కాబట్టి అలా కల్పించింది. ఇప్పుడు ఈ గే వచ్చేసరికి అలా లేడు.
నార్మల్గా ఉన్నాడు, సైకలాజికల్లీ బాండ్ ఉంది, కానీ ఆమె ఫిజికల్గా కూడా అట్రాక్ట్ చేసుకుంటుంది, సమ్టైమ్స్ మోర్ నైస్గా ఉంది, మోర్ సెక్సీగా ఉంది. అటువంటిప్పుడు ఈ మేల్ వాళ్ళకి అట్రాక్ట్ అయినప్పుడు సో వాళ్ళ దగ్గర కంఫర్టబుల్ ఉంది కాబట్టి వాళ్ళతో మూవ్ అయిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళతో మూవ్ అయిపోయినప్పుడు వీళ్ళు తట్టుకోలేకపోవటము, బ్రేక్ చేసుకోవటం ఇది జరుగుతుంది. అట్లా బ్రేక్ అయినప్పుడు వీళ్ళు విపరీతమైనటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఫీమేల్ అయితే బయటకు చెప్పగలుగుతుంది, నా బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేశాడు అని, మన ఇండియన్ కల్చర్ కాంటెక్స్లో చెప్తున్నాను. బట్ ఈ గే చెప్పలేడు, ఫస్ట్ ఆ రిలేషనే బయట పెట్టలేడు, అండ్ దీన్ని పబ్లిక్గా వెళ్ళి చెప్పటము, పోరాడటము, అది తీసుకెళ్ళి ఇప్పుడు ఒక అమ్మాయి ఎవరో లావణ్య అని ఇంకొక రాజ్ తరుణ్ ఏదో వాళ్ళు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు, వాళ్ళు కూడా అట్లా గే వచ్చి చెప్పలేడు, ఎందుకంటే కల్చర్ యాక్సెప్ట్ చేయట్లేదు, చాలా తను తక్కువగా చూస్తారు. ఈ భయం చేత విపరీతమైన డిప్రెషన్, బయటకు ఎక్స్ప్రెస్ చేయకపోతే పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. విపరీతమైన డిప్రెషన్లో ఉండి చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటారు, కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. నా దగ్గరికి వస్తూ ఉంటారు కొంతమంది మాత్రమే కౌన్సిలింగ్ వస్తున్నారు. ఇలా గేస్కి ఇబ్బందులు ఉన్నాయి. సో బేసిక్గా ఏంటంటే ట్రాన్స్జెండర్ ఈజ్ న్యాచురల్, బట్ గే ఈజ్ నాట్ న్యాచురల్. దట్స్ వాట్ యు ఆర్ సేయింగ్. కల్చరల్. సో ఇట్ ఈస్ కల్చరల్ అంటే విచ్ మీన్స్ ఈ గే అనే ఏదైతే ఆలోచన పద్ధతి ఉందో దాన్ని మార్చొచ్చు. అయితే సమస్య ఏంటంటే ఇక్కడ మనం కొంత లెస్బియన్ డిస్కస్ చేసి వద్దాం. షూర్. లెస్బియన్ కూడా సేమ్ ఇలాగే ఏర్పడింది, కానీ అక్కడ వాళ్ళ మధ్య విపరీతమైన ప్రేమ ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది లేదు, బోత్ ఆర్ సబ్మిషన్. అందులో ఎవరు డామినేట్ చేసినా మళ్ళీ ఇంకొకరు డామినేట్ చేసి వస్తే ఇబ్బంది లేదు. అండ్ వాళ్ళ మధ్య పెనిస్ అనే పార్ట్ లేదు, కాబట్టి వాళ్ళు వేరే రకంగా ఎట్లాగో వాళ్ళు ఒకరిని స్టిమ్యులేట్ చేసుకుంటూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వీళ్ళతో పోలిస్తే అంత లేదు, యానల్ సెక్స్ యొక్క అవసరం లేదు వాళ్ళకి, కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. వాళ్ళు లెస్బియన్గా ఎక్కువ మంది లెస్బియన్లు ఈవెన్ బైసెక్షువల్గా కూడా ఉంటారు, హెట్రోసెక్షువల్ యాక్ట్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు, కాబట్టి ఎక్కువ మనకి ఆ కేసులు కనిపించవు, బట్ గే కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మార్చవచ్చా అని అడిగితే ఇక్కడ గే అనేది ఒక మన పర్సనాలిటీ లాంటిది, అలా ఫామ్ అయ్యారు. ఇక్కడ మళ్ళీ ఇంకొక వర్డ్ ఉంది, దాన్ని ఏమంటారు హోమోసెక్షువల్ ఓసిడి అని చాలా మంది వస్తారు. హోమోసెక్షువల్ ఓసిడి, ఈ హోమోసెక్షువల్ ఓసిడి అండ్ గే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ గే ఈజ్ డిఫరెంట్. గే తను పెరిగిన వాతావరణంలో తను అది కావాలని కోరుకుంటున్నాడు, హోమోసెక్షువల్ యాక్ట్, రైట్, సెక్షువల్ ఓరియంటేషన్ ఏర్పడుతుంది, అది పెరిగిన వాతావరణంలో ఏర్పడింది. తను సఫర్ అయ్యేది ఎందుకు, ఆ రిలేషన్ దొరకనందుకు సఫర్ అవుతుంది, రైట్, తను బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయినందుకు సఫర్ అవుతున్నాడు. గే అయినందుకు తను సఫర్ అవ్వట్లేదు, అతను గేగా ఉండాలని కోరుకుంటున్నాడు. బట్ హోమోసెక్షువల్ ఓసిడి కంప్లీట్లీ దీనికి విరుద్ధమైంది. తాను ఎక్కడ గే అయిపోతానేమో భయం చేత రిపీటెడ్లీ ఆ తాటే వస్తూ సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు గే కాదు, కానీ ఆ భయం వలన భయపడతారు. నేను ఎక్కడ హోమోసెక్షువల్ యాక్ట్లో పార్టిసిపేట్ చేసేస్తానేమో, నేను రాంగ్గా చూస్తున్నానేమో, ఆ మేల్ వైపు నేను ఆ మేల్ ప్రైవేట్ పార్ట్స్ చూస్తున్నానేమో, అతనికి నేను గే అని అనుకుని నేను గేనేమో, నేను గేలాగా మారిపోతున్నానేమో, ఇట్లా భయపడుతూ ఉంటారు. అది హోమోసెక్షువల్ ఓసిడి. వాళ్ళు కౌన్సిలింగ్ వస్తారు, ఎందుకంటే దాంట్లో భయం ఉంది. ఇది ప్యూర్లీ సైకలాజికల్ ప్రాబ్లం అంటాం మనం, రైట్, సైకలాజికల్ డిజార్డర్ వాళ్ళు అప్రోచ్ అవుతారు, కౌన్సిలింగ్ తీసుకుంటారు, ఓవర్కమ్ చేస్తారు. ఇక్కడ భయం ఉంది, ఇక్కడ భయం లేదు, వాంట్ ఉంది, కోరిక ఉంది. వీళ్ళు అప్రోచ్ అయ్యేది ఎందుకంటే తను నన్ను మోసం చేశాడు, ఆ డిప్రెషన్ నుంచి బయటపడటానికి అప్రోచ్ అవుతూ ఉంటారు. కాబట్టి గేస్ ఎక్కువ గే నార్మల్ అవటానికి ఎవరు అప్రోచ్ కారు, వెరీ రేర్లీ కొంతమంది అప్రోచ్ అవుతూ ఉంటారు. ఇందులో నేను 2017-18లో నేను ఇంకో అబ్బాయి ఒక 1 year పాటు దీని మీద అతను చాలా అతను గే, అప్పుడు గే, అతను దీన్ని నేను గేగా కంటిన్యూ అవ్వాలా మేల్గా మారే అవకాశం ఉందా అనే కన్ఫ్యూజన్లో అతను కూడా ఇట్లాగే డిప్రెషన్లో ఉన్నాడు, ఎవరు చీట్ చేశారు అన్న దాంట్లో నన్ను అప్రోచ్ అయినప్పుడు 1 year మేమిద్దరం రీసెర్చ్ చేసాం. అతనికి రకరకాల ఆప్షన్స్ ఇచ్చి వెళ్ళి స్టడీ చేసి రమ్మనేవాడిని, రకరకాల దగ్గరికి వెళ్ళి చేసి వచ్చేవాడు, రకరకాల వాళ్ళతో మాట్లాడేవాళ్ళు, మేము అవర్స్ చర్చించేవాళ్ళం. అక్కడ గే ఎక్కడ చూసినా న్యాచురల్, అది మారదు, అలా కంటిన్యూ అయిపోని చెప్తున్నారు. తను చాలా చోట్ల కౌన్సిలింగ్కి వెళ్ళాడు, ఇంక్లూడింగ్ నిమ్హాన్స్తో సహా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కొన్ని సెషన్స్ ఇచ్చి ఒక 7-8 సెషన్లో ఎన్నో ఇచ్చిన తర్వాత ఇది గే న్యాచురల్ కంటిన్యూ అయిపోయింది.
అక్కడ అక్కడ అలాగే వేరే దగ్గరికి వెళ్ళారు, అక్కడ కూడా అంటే కొన్ని సెషన్ తర్వాత గే న్యాచురల్ అంటున్నారు. నేను నా క్వశ్చన్ ఏంటంటే, గే న్యాచురల్ అయితే వెరీ ఫస్ట్ డే ఇది న్యాచురల్ వెళ్ళిపోమని చెప్పాలి. బట్ ఆ సైకాలజిస్ట్ ట్రై చేశాను నిన్ను, ట్రై చేసిన తర్వాత అవ్వకపోయేసరికి ఇది న్యాచురల్ కంటిన్యూ అవ్వమంటున్నాడు. ఇది న్యాచురల్ అయితే మొదటి రోజే చెప్తాడు కదా. సపోజ్ గుండె నొప్పి వచ్చింది, నువ్వు అది ఇంకో డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఇది కార్డియాలజిస్ట్ చూడాలని మొదటి రోజే పంపిస్తాడు. కొన్ని రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి ఇది కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని అన్నాడు కదా. సో న్యాచురల్ అయితే అసలు నేను కౌన్సిలింగ్కి యాక్సెప్ట్ చేయడం. సో అతనికి ఇక్కడ అర్థమైంది ఏంటంటే వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారు, నిన్ను మార్చలేకపోయారు అంతే అన్న దాంట్లో స్టడీ చేసినప్పుడు, సో ఎలా ఏర్పడుతుంది అనేది సైంటిఫిక్గా చాలా స్టడీ చేసి లాజికల్లీ మేమిద్దరం చర్చించి ఈ విధంగా ఏర్పడుతుంది, ఇలా ఇలా నీ లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఉన్నాయి కాబట్టి నీకు ఇటువంటి ఫీలింగ్ వచ్చింది. యూ హ్యావ్ రైట్, గేగా కంటిన్యూ అయ్యే రైట్ ఉంది, చట్టం ఒప్పుకుంటుంది అండ్ నేచర్ కూడా ఒప్పుకుంటుంది, రైట్ ఉంది. అండ్ నేచర్ ఒప్పుకుంటుందా? నేచర్ ఒప్పుకుంటే నేచర్కి ఏం అబ్జెక్షన్ లేదు, అబ్జెక్షన్. రైట్. సో గేగా కంటిన్యూ అయ్యే రైట్ ఉంది. ఇప్పుడు చాలామంది గే రైట్స్ కోసం ఫైట్ చేసేవాళ్ళు, గేగా కంటిన్యూ అయ్యే రైట్ ఖచ్చితంగా ఉంది. ఎలాగైతే ఒక మతం ప్రాక్టీస్ చేసే రైట్ నాకు ఎలా ఉంది, అలాగే ఇటువంటి డ్రెస్ చేసుకునే రైట్ ఎలా ఉంది ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు, అలాగే గేగా కంటిన్యూ అయ్యే రైట్ ఉంది. అట్ ద సేమ్ టైం నీకు మేల్గా కంటిన్యూ అయ్యే రైట్ కూడా ఉంది, అది మర్చిపోవద్దు. వీళ్ళు ఏంటంటే గే కాబట్టి నేను గేగా కంటిన్యూ అయ్యే రైట్ ఉంది కాబట్టి నేను కంటిన్యూ అవుతాను, కంటిన్యూ అయ్యే రైట్ ఉంది, కంటిన్యూ అవ్వచ్చు కూడా, అభ్యంతరం కూడా లేదు నాకు. మేల్గా కంటిన్యూ అయ్యే రైట్ కూడా ఉంది, అది మర్చిపోవద్దు. తర్వాత ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి, ఆ రెండు ఆప్షన్స్ నీకు కూడా ఉన్నాయి. నేనేమో మేల్గా కంటిన్యూ అవుతున్నాను, నాకు ఇప్పటికిప్పుడు గేగా మారి కంటిన్యూ అయ్యే రైట్ నాకు ఉంది, నీకు ఉంది. నీకు మేల్గా మారే రైట్ ఉంది, గేగా ఉండే రైట్ కూడా ఉంది, రైట్స్ అయితే రెండు ఉంది. అయితే ఇప్పుడు నీకు ఎలా కంటిన్యూ అయితే నీకు మోర్ అడ్వాంటేజ్ ఉంది. నేను ఒక ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ని. ఎగ్జిస్టెన్షియలిజం ఎంతసేపు ఏంటంటే లైఫ్ ఓరియంటెడ్గా ఉంటుంది, సంప్రదాయబద్ధంగానూ ఉండదు, సంప్రదాయాలు గౌరవిస్తాము, అలాగే కెరీర్ ఓరియంటెడ్ ఉండదు, లేదా మతపరమైన విశ్వాసాలతో ఉండదు. అల్టిమేట్లీ లైఫ్, నా లైఫ్ ఎలా ఉంటే ఇతరులకు ఇబ్బంది కల్పించకుండా మోర్ బెనిఫిట్ వస్తుంది అన్న కాంటెక్స్లో చూస్తుంటాను. సో నువ్వు ఇప్పుడు గేగా కంటిన్యూ అయితే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, సైకలాజికల్లీ అతనికి డిస్టర్బెన్స్ ఉండదు, ఫస్ట్ తనకు కంఫర్టే ఉంది. బట్ మేల్ తొందరగా దొరకరు, పార్ట్నర్ దొరికినా జెన్యూన్ రిలేషన్ ఏర్పడదు. ఒకరిద్దరు ఎప్పుడైనా ఏర్పడినా ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు, బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆ తర్వాత సమాజం కల్చర్ని నిన్ను ఇన్ఫీరియర్గా చూస్తుంది, చూడకూడదు కానీ చూస్తుంది. సమాజంకి అయితే ఇప్పటికైతే అంతే ఉంది. ఇన్ని రకాలైనటువంటి డిసడ్వాంటేజెస్. ఒకటే అడ్వాంటేజ్, నువ్వు సైకలాజికల్లీ డిస్కంఫర్ట్ ఉండదు గేగా కంటిన్యూ చేస్తే, కంఫర్ట్ జోన్లో ఉంటావు. ఇది ఒకటి తప్ప మిగతా అన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ నువ్వు కొంత ట్రై చేసి మేల్గా మారితే, మేల్గా కంటిన్యూ అయితే ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే డిసడ్వాంటేజెస్ ఉంది. మేల్గా మారాలంటే కొంత ఇంట్రా ఇండివిజువల్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది తనకి, సైకలాజికల్ ఇబ్బంది పడతాడు, కొంత స్ట్రగుల్ ఏర్పడుతుంది తనకి. ఆ తర్వాత తనకు ఈ కల్చరల్ ఇబ్బందులు లేవు, తనకి ఫీమేల్ తొందరగా దొరుకుతుంది, రీప్రొడక్షన్ ఉంటుంది అక్కడ, అండ్ బయట లీగల్గా కూడా ఇబ్బందులు లేవు, రైట్ కూడా ఉంది. కాబట్టి ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ఇక్కడ సెక్స్లో ఎక్కువ ఇబ్బంది లేదు, అక్కడ సెక్స్లో ఏమవుతుందంటే యానల్ సెక్స్ ఏర్పడుతుంది. అది కూడా డిస్కస్ చేసాం మేము. ఎలా ఉంది సెక్స్, ప్లెజర్ ఉందా? ప్లెజర్ లేదు సార్ నాకు, అతనికి ఏమైనా ప్లెజర్ వచ్చిందేమో నాకు తెలియదు, నాకు ప్లెజర్ లేదు, చాలా పెయిన్గా ఉంది. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అతన్ని నాతో ఉంచుకోవటం కోసం నేను ఈ సెక్స్లో యాన్యువల్ సెక్సో ఓరల్ సెక్సో ఏదో నేను పార్టిసిపేట్ చేశాను, చాలా పెయిన్ ఉంది, ఇవన్నీ చెప్తారు వాళ్ళు. సో నీకు సెక్స్లో కూడా ప్లెజర్ రావట్లేదు ఇక్కడ, కానీ నువ్వు కొంత ఎఫర్ట్స్ పెట్టి నువ్వు కనుక మేల్గా, నీకు గేగా కంటిన్యూ రైట్ ఎప్పుడూ ఉంది, దాన్ని రెస్పెక్ట్ ఇస్తున్నాను నేను. చాలామంది ఏంటంటే రైట్ లేదన్నట్టుగా మాట్లాడు, రైట్ ఉంది. సో బట్ నువ్వు కొంత ఎఫర్ట్స్ పెట్టి నువ్వు మారినట్లయితే నీ లైఫ్ కంప్లీట్గా కంఫర్టబుల్గా వెళ్ళే అవకాశం ఉంటుందని దాదాపు 1 year మేము అన్ని రీసెర్చ్ చేసి వచ్చిన తర్వాత ఫైనల్లీ అతను ఇట్లాగైతే మేల్గా మారే అవకాశం ఉండి, నేను కౌన్సిలింగ్ తీసుకుని ఇంకొక రకంగాను థెరపీ తీసుకుని మారితే బెటర్ లైఫ్ ఉంటుందని తను కన్విన్స్ అయినాక అప్పుడు మారడానికి ఉన్నటువంటి కల్చరల్లీ ఏర్పడింది కాబట్టి కల్చరల్లీ ఉన్నటువంటి అవకాశాలు ఏంటనేది మొత్తం థెరపీలో చేసి తను చక్కగా మేల్గా మారాడు, పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు,
అప్పుడప్పుడు నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటాడు, వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. సో అలా గే మేల్గా మారటం అనేది పాసిబుల్. యా, సో ఇక్కడ ఒక క్వశ్చన్ సార్ బేసిక్గా. సో గే ఇంతకుముందు తను డిఫరెంట్ సైకాలజీ దగ్గరికి వెళ్ళారు, అందరూ న్యాచురల్ అని చెప్పారు కదా. సో ఈ సైంటిఫిక్ కమ్యూనిటీ కానీ మీ సైకాలజిస్ట్ కమ్యూనిటీలో వ్యూ ఏంటి? అంటే సైంటిఫిక్ ప్రూవెన్ మెథడ్ అంటే గే అనేది న్యాచురల్ అనే ఆర్గ్యుమెంట్ ఉన్నదా, లేదంటే గే న్యాచురల్ కాదు, గే మేల్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు విత్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ అన్న వ్యూ ఉందా మీ సైంటిఫిక్ కమ్యూనిటీ? కమ్యూనిటీలో నేను ఒక ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ని. ఎగ్జిస్టెన్షియలిజంలో అథెంటిసిటీ ఇంపార్టెంట్, అథారిటీని యాక్సెప్ట్ చేయం. ఒకవేళ బుక్స్లో న్యాచురల్ అని ఉన్నా, లేదంటే ఒక యూనివర్సిటీ న్యాచురల్ అని డిక్లేర్ చేసింది. ఎందుకంటే సైన్స్ ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది, లాజిక్ నిలబడాలి. కాబట్టి బుక్స్లో ఉన్నా సరే యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. లాజిక్ నిలబడుతుందా లేదా? నేచర్లో తను పర్ఫెక్ట్గా హార్మోన్స్ కానీ తన పార్ట్స్ కానీ బ్రహ్మాండంగా వచ్చేసినాయి. ఒక మహా ఉంటే ట్రాన్స్జెండర్ ఉండే అవకాశం ఉంది తప్ప గే అంటేనే దాని పేరే గే కల్చర్. పెరిగిన వాతావరణంలో తన మనసుతోని ఓరియంటేషన్ చేంజ్ చేసుకున్నాడు తను. సెక్షువల్ ఓరియంటేషన్ అతని యొక్క రైట్ కూడా అది. గే అతని రైట్ కాబట్టి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు హిందూ అవటం న్యాచురలా అంటే హిందూ అవటం కల్చరల్, ముస్లిం అవటం కల్చరల్ కదా. బట్ బ్లాక్స్, వైట్స్, బ్రౌన్ పీపుల్, కొరియన్స్ ఇది న్యాచురల్ కదా. వాళ్ళు ఏ మతం తీసుకున్నారు? ఇప్పుడు బ్లాక్స్ కూడా ఇస్లాం తీసుకుంటారు, బ్లాక్స్ క్రిస్టియానిటీ తీసుకుంటారు, బ్లాక్స్ హిందూయిజం ఉండొచ్చు. బట్ ఈ మతం ఎట్లాగైతే కల్చరో అలాగే సెక్షువల్ ఓరియంటేషన్, ఇది సెక్స్ కాదు, సెక్షువల్ ఓరియంటేషన్ కల్చర్. కాబట్టి అక్కడ ఏం అంటే దీని మీద సైకాలజీలో పెద్దగా రీసెర్చ్ అవి ఏం జరగలేదు. ఎందుకంటే ఇది బయలాజికల్ సైకలాజికల్ రెండు కలిసి ఉంది కాబట్టి రీసెర్చ్ చేయడం కూడా అంత తేలిక కాదు. అయితే ఏంటంటే మోడర్న్ థింకర్స్ ఏమవుతుంది, ఇది నేచురల్ అంటూ ఉంటారు. రైట్స్ వరకు అందరూ అంగీకరించాలి, న్యాచురల్ కాదు ఇది, గే కల్చరల్, ట్రాన్స్జెండర్ న్యాచురల్. సో కల్చరల్గా కల్చర్ అయినప్పటికీ కంటిన్యూ చేసే హక్కు ఉంటుంది. నేను ఏ మతమైనా కంటిన్యూ చేసే హక్కు నాకు ఎలాగైతే ఉందో ఈ డెమోక్రటిక్ కంట్రీలో, మతపరమైన దేశాల్లో వేరు, అది వేరు. సో అలాగే నాకు గేగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, మేల్గా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది, అండ్ బైసెక్షువల్గా ఉండే అవకాశం ఉంది. నాకు వాళ్ళకి అంగీకారం అయితే బైసెక్షువల్ ఉంది, హెటరోసెక్షువల్గా ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. ఆ హక్కు ఉంది. సో గే ప్యూర్లీ కల్చరల్. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా యాడ్ అయినట్టు ఎల్జీబీటీ అనేది బాగా పాపులర్. దాంతోపాటు QIA ఇంకా ప్లస్ ఇట్లాంటివన్నీ కూడా యాడ్ అవుతుంది. అవి కూడా కొంత సైంటిఫిక్ అండి. క్యూ అంటే ఏంటి అని అంటే క్వేర్ ఏదో అంటారు. అదేంటంటే ఒక తను ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తనకు తెలియదని కాదు, తను ఎలాగైనా బిహేవ్ చేయాలనుకుంటుంది. కొంచెం గేగా ఉండాలనుకుంటున్నాడు, కొంచెం మేల్గా ఉండాలనుకుంటున్నాడు, కొంచెం డిఫరెంట్గా ఉండాలనుకుంటున్నాడు, కొంచెం హోమోసెక్షువల్ అంటున్నాడు, కొంచెం హెటరోసెక్షువల్ అంటున్నాడు. ఇట్లా ఏదైనా ఉండేటువంటి హక్కు లేదా డెఫినెట్లీ హక్కు ఉంది. క్వీర్ అంటే ఏంటంటే ఒక విచిత్రమైన ప్రవర్తన కలిగి ఉండటం, రైట్? తను సెక్షువల్లోనే కాదు, వేరే దాంట్లో కూడా విచిత్రంగా ఉండవచ్చు. సడన్లీ తను ఇస్లాం తీసుకోవచ్చు, కొంతకాలం తర్వాత మళ్ళీ క్రిస్టియానిటీ తీసుకోవచ్చు, కొంతకాలం తర్వాత తను ఈ చదవద్దని వేరే చదువు చదవచ్చు, లేదా స్పోర్ట్స్మెన్గా ట్రై చేయొచ్చు, ఏదైనా చేసేటువంటి హక్కు ఉంది. సో తన ఇష్టం అది. అయితే ఈ సంప్రదాయవాదులు ఇలాగే ఉండాలి అన్నట్టుగా కొంత అంటే ఎక్స్ట్రీమ్ సంప్రదాయవాదులు అందరూ చేయరు. నువ్వు ఒకటి తీసుకుంటే అదే కంటిన్యూ చేయాలి, నువ్వు బైపీసీ తీసుకున్నావు డాక్టర్గా కంటిన్యూ చేయాల్సిందే, అతను మానేసేసి తను సినిమా యాక్టర్ అయ్యే ఫ్రీడమ్ ఉంది. అలాగే నువ్వు ఇంజనీరింగ్ తీసుకున్నావు కాబట్టి నువ్వు ఇంజనీరింగే కంటిన్యూ, అతనికి ఇంట్రెస్ట్ వచ్చింది, తను మళ్ళీ మెడిసిన్ స్టడీ చేసి మన వీరమాచినేని ఆయన ఏం చేశారు, తను చార్టెడ్ అకౌంటెంట్ ఏదో ఉన్నాడు, ఆయన మళ్ళీ ఈ మెడిసిన్లోకి వచ్చేదో తను రీసెర్చ్ చేశారు, డాక్టరేట్ కూడా ఏదో వచ్చినట్టుంది ఆయనకి. సో సంప్రదాయవాదులు ఏంటంటే కెరీర్ని కూడా సంప్రదాయంగా చూస్తూ ఉంటారు. అలాగే ఓరియంటేషన్ కూడా సంప్రదాయవాదులు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఉంటే నేను ఎలాగైనా ఉంటాను అనే దాంట్లో కొంచెం షీగా కొంచెం హీగా ఇట్లా తను ప్రవర్తిస్తుంది క్యూ. తర్వాత ఐ అనేది ఏంటంటే ఇది మళ్ళీ బయలాజికల్, ఇంటర్సెక్స్. ఈ పార్ట్స్ మేల్ పార్ట్స్ ఉంటాయి బట్ ఇంటర్ కోర్స్కి అనుకూలంగా ఉండవు, ఫీమేల్ పార్ట్స్ ఉంటాయి బట్ ఇంటర్ కోర్స్కి అనుకూలంగా ఉండవు. ఇటువంటివి ఉన్నప్పుడు దాన్ని ఇంటర్సెక్స్ అంటారు. వాళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు జెండర్ లింగ మార్పిడి చేయించుకోవటం, ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా చేయించుకోవచ్చు లింగ మార్పిడి, ఈవెన్ మేల్ కూడా చేయించుకోవచ్చు, గేస్ కూడా కొంతమంది చేయించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇంకోటి ఏదో ఏ అని ఉంది, ఏ అంటే అసెక్షువల్. వాళ్ళకి బోత్ సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఏ సెక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి, మేల్ లేదు ఫీమేల్ లేదు, దట్ ఈస్ ఆల్సో రైట్.
అయితే వీటి కమ్యూనిటీ అవసరమా అంటే కొన్ని ఒక్కొక్క దగ్గర వివక్షకి గురైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఒక కమ్యూనిటీ అవసరం పడుతుంది, వాళ్ళ హక్కుల కోసం పోరాటం కోసం ఇవన్నీ ఏర్పడుతుండొచ్చు. అయితే ఇప్పుడు మనం మళ్ళీ ఎలన్ మాస్క్ దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళ కొడుకు లింగ మార్పిడి చేయించుకున్నాడు, ఫీమేల్గా మారాడు. తను డిక్లేర్ చేశాడు నాకు బయలాజికల్ ఫాదర్ లేడు, నా ఫాదర్కి నాకు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ని రిజెక్ట్ చేశాడు. అప్పుడు రిజెక్ట్ చేసి ఫీమేల్గా మారి తన లైఫ్ కంటిన్యూ చేస్తున్నాడు. లింగ మార్పిడి అనేది ఈ మధ్య బాగా పాపులర్ అయింది. పాపులర్ అంటే ఆ టెక్నాలజీ వచ్చింది, అంటే ఆ పార్ట్స్ని అడ్జస్ట్ చేసి ఫీమేల్గా కొంతమంది సెక్స్లో పార్టిసిపేట్ చేస్తున్న అనుకూలంగా కూడా మారుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సమస్య ఏంటి అని అంటే ప్రతి దాంట్లోనూ టెక్నాలజీ వచ్చినప్పుడు దాంతోపాటు మాఫియా కూడా వచ్చేస్తుంది. లింగ మార్పిడి చేసుకోవటం చట్టబద్ధమా నైతికమా అంటే ఇప్పుడు ఆ ఫీమేల్కి ప్రాబ్లం అయినప్పుడు యూట్రస్ తీసేసుకుంటుంది, మేల్కి ప్రాబ్లం అయితేనేమో తను సుంతి చేయించుకుంటాడు, ఇంకోటితో చేస్తూ ఉంటారు. ప్రాబ్లం అయినప్పుడు తను బ్రతకటం కోసం తనకి ఇష్టమైనట్టుగా తన శరీరాన్ని మార్చుకోవటం అనేది అది బేసిక్ హ్యూమన్ రైట్ ఎవరికైనా. అది మేల్ ఫీమేల్గా మారచ్చు, ఫీమేల్ మేల్గా మారచ్చు, ఆ రైట్ ఉంది. సో కాబట్టి ఫీమేల్ ఎట్లా అయితే యూట్రస్ తీసేసుకుంటుందో, మేల్ ఎట్లాగైతే నేచురల్గా వచ్చిన దాన్ని కట్ చేసి సొంతి చేసుకుంటున్నాడో, ఇలా అనేక రకాల మనిషి తన శరీరాన్ని చేసుకున్నట్టే వాళ్ళు కూడా లింగ మార్పిడి చేసుకునేటువంటి హక్కు ఉంటుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే దాన్ని ఒక క్రేజీగా ప్రజల్లో ఆ భావజాలాన్ని బాగా ఇంజెక్ట్ చేసి ఆ లింగ మార్పిడి సర్జరీ చేసేవాళ్ళు ఉంటారు కదా, సెక్షువల్ ట్రాన్సిషన్ చేసేటువంటి సర్జరీ చేసేవాళ్ళు బిజినెస్ చేసుకునే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు గుండెలో స్టంట్ అవసరం ఉన్నా లేకపోయినా వేసేస్తూ ఉంటారు, అదొక బిజినెస్. చాలామందికి అవసరం ఉండి మంచి డాక్టర్లు ఉంటారు, కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. అట్లాగే యూట్రస్ రిమూవ్ చేయడం కూడా నేను చెప్తూ ఉంటాను. 40sలో ఉన్న ఒక ఫీమేల్ తీసుకుని మనము కమర్షియల్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు అడుగుతారు ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. సో మనకు లేదని చెప్పి చూడండి, వాళ్ళు ఏం పరిష్కారం చెప్తారో చూడండి. సేమ్ అదే కంప్లైంట్తో ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి సేమ్ వాళ్ళు అంతే అడుగుతారు ఇన్సూరెన్స్ ఉందా, ఉందని చెప్పి చూడండి. ఉందన్న వాళ్ళేమో వెంటనే దాన్ని యూట్రస్ రిమూవ్ చేద్దామంటారు, లేదన్నప్పుడు మందులతో ట్రై చేద్దామంటారు. మీ డబ్బులు కాదు కదా, ఎలాగో ఇన్సూరెన్సే ఇస్తుంది కదా అన్న కాంటెక్స్ట్లో మీరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా అన్నీ వ్యాపారమైనట్లే మన యొక్క హెల్త్ కూడా, హాస్పిటల్ ఇండస్ట్రీ ఏదైతే అది కూడా వ్యాపారం కాబట్టి వరల్డ్ వైడ్గా, నాట్ ఓన్లీ ఇండియా. ఈ సెక్షువల్ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో హైలీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి క్లయింట్స్ కావాలి. క్లయింట్స్ కావాలంటే ఏం చేయాలి, ఈ భావజాలాన్ని ప్రజల్లో బాగా రుద్దాలి అన్నప్పుడు ఈ వోక్ మైండ్ సెట్ ఏదైతుందో అది వాళ్ళకి ఒక వెపన్ లాగా ఉపయోగపడింది. సో నేను ఇలా ఉంటాను తప్పేంటి అన్న దాంట్లో వాళ్ళలో బాగా బ్రెయిన్ వాష్ చేయబడినప్పుడు ఎక్కువ మంది సెక్షువల్ ట్రాన్సిషన్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ వాళ్ళు దాన్ని వాడుకుంటూ ఉన్నారు. అది ఇక్కడ సమస్య ఏంటి అని అంటే మనము ఇప్పుడు గేస్ దగ్గర కూడా ఒక దగ్గర వాళ్ళు ఏం అడుగుతారంటే కొంతమంది అంటే మోడర్న్ థింకర్స్ ఏం చెప్తారంటే అది వాళ్ళకి ఫీల్ వస్తుంది, నీవు వాళ్ళ ప్లేస్లో ఉంటే తెలుస్తుంది బాధ. ఖచ్చితంగా ఆ ఇంటర్సెక్స్ కానీ ట్రాన్స్జెండర్ కానీ డెఫినెట్లీ బాధపడాల్సిందే, దాన్ని కన్సిడర్ చేయాలి. గే యొక్క సైకలాజికల్ పెయిన్ కూడా రికగ్నైజ్ చేయాలి, కాదనట్లేదు నేను. బట్ అతని మీద కోరికొస్తే మరి ఎలా అని అడుగుతున్నారు. ఇప్పుడు నాకు ఒక అమ్మాయి మీద కోరిక వచ్చింది, నేను బాధపడుతున్నాను కాబట్టి ఆ అమ్మాయిని ఏదో నేను పడిపోలేను కదా, పడిపోతే ఊరుకోరు కదా, నేను కంట్రోల్ చేసుకోకుంటున్నాను కదా. ఆర్ మేల్ ఆర్ ఫీమేల్ కూడా కంట్రోల్ చేస్తున్నప్పుడు గే కూడా కంట్రోల్ చేసుకోగలరు. సెక్స్ అనేది బయలాజికల్ నీడ్ అయినప్పటికీ హంగ్రీ లాగా కాదు. చాలామంది ఫుడ్ లాంటిదే సెక్స్ అంటే, రెండు బయలాజికలే. హంగ్రీ ఒక లెవెల్ దాటి మీరు కంట్రోల్ చేసుకోలేరు, ఇంకా కంట్రోల్ చేసుకుంటే చనిపోయే అవకాశం ఉంటుంది. బట్ సెక్స్ అట్లా కాదు, కొంచెంసేపటికి అది తగ్గిపోతుంది. కంట్రోల్ చేసుకుని ఆల్టర్నేటివ్ దొరికేదాకా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. లైఫ్ లాంగ్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎందుకంటే సెక్స్లో ఫుడ్లో ఏంటి అని అంటే ఇప్పుడు ఈ వాటర్ నేను చూజ్ చేసుకుంటే చాలు, వాటర్ నన్ను చూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒక ఫీమేల్ చూజ్ చేసుకుంటే సరిపోదు, ఆ ఫీమేల్ నన్ను యాక్సెప్ట్ చేయాలి. చేయకపోతే వేరే ఫీమేల్ దొరికేదాకా నేను కంట్రోల్లో ఉండాలి. లేదంటే ఈ ఫీమేల్ వేరే వాళ్ళతో ఆల్రెడీ రిలేషన్లో ఉంటే నాకు అవకాశం వచ్చేదాకా వెయిట్ చేయాలి. కాబట్టి సెక్స్ అనేది కంప్లీట్లీ కంట్రోలబుల్. పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, ఒక నెల చేసుకోవచ్చు, సంవత్సరం చేయొచ్చు, లైఫ్ లాంగ్ కూడా చేయొచ్చు. ఇబ్బంది కలగదంటే ఇబ్బంది ఖచ్చితంగా కలుగుతుంది, ప్రాణం అయితే పోదు. సో అలాగే గే కూడా తనకు ఒకవేళ ఫీల్ కలిగితే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.
ఒకవేళ వీలుంటే ప్రాక్టీస్ చేయొచ్చు కాదనట్లేదు హోమోసెక్షువల్, లేకపోతే కంట్రోల్ కూడా హెట్రోసెక్షువల్ కంట్రోల్ చేసుకున్నప్పుడు హోమోసెక్షువల్ కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే ఇక్కడికి వచ్చేసి వీళ్ళు ఎప్పుడైతే ఈ పిల్లలు పెరిగే క్రమంలో ట్రాన్స్జెండర్కి పుబెట్టికి వచ్చినది వస్తుంది కదా, అప్పుడు ఈ వోక్ మైండ్ సెట్తోని దాని ఎక్స్ట్రీమ్ లెవెల్లో అంటే మనిషి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వివక్షకు గురి అవుతున్నారని తెలిసిన తర్వాత అంటే ఒక తన వర్గం వాళ్ళు వేరే వాళ్ళు వివక్షకు గురి చేస్తున్నప్పుడు ఐదర్ చేస్తే వివక్ష చేసే వాళ్ళుగా మారుతారు, లేకపోతే సపోర్ట్గా వచ్చినప్పుడు కౌంటర్గా మారుతారు. ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు సైకాలజీ అనమాట, కౌంటర్గా మారిపోతారు, తను ఆపోజిట్గా వెళ్తారు. సినిమాలో కూడా చూస్తూ ఉంటాం, ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ అయిపోతూ ఉంటారు. అలా వీళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిన వాళ్ళని పిక్ చేసుకుని వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సో వాట్, నేను ఎందుకు ఇలాగే ఉండాలి, ఇప్పుడు క్వీర్లో ఎలాగైతే నేను ఎలాగైనా ఉండొచ్చు, బట్టలు ఎలాగ వేసుకున్నా మళ్ళీ నేను సపోజ్ ఈరోజు ఫీమేల్ డ్రెస్ వేసుకుంటే రేపు మళ్ళీ మేల్ డ్రెస్ వేసుకునే అవకాశం ఉంది. బట్ సెక్షువల్ ట్రాన్సిషన్ చేయించుకున్న తర్వాత మేల్ ఫీమేల్గా మారిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అప్పటికే కొన్ని పార్ట్స్ని కట్ చేయటం, తీసేయటం, వేరే అరేంజ్మెంట్ చేయటం వల్ల బాడీ మొత్తం పాడైపోతుంది. వన్స్ యూట్రస్ రిమూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నాకు పిల్లలు కావాలి, యూట్రస్ కావాలి అని అంటే కుదరదు. ఇప్పుడు ఆ యూట్రస్ ప్లాంటేషన్ కూడా వస్తుంది, స్టిల్ దట్ ఈస్ డిఫరెంట్. వన్స్ మనం అంటే ఇప్పుడు మామూలుగా కాపర్ టీ అని కొన్ని వేస్తూ ఉంటారు, అవైతే మళ్ళీ వెనక్కి తీసుకోవచ్చు. అట్లా కాకుండా కట్ చేసి తీసేసింది దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అతక పెట్టడం అనేది సాధ్యపడదు. అలా వీళ్ళు మేల్ ఫీమేల్గా, ఫీమేల్ మేల్గా మారిన తర్వాత ఒకసారి బాడీ మీద ఎక్స్పెరిమెంట్ జరిగిన తర్వాత మళ్ళీ మనసు మారి, ఎందుకంటే మనసు డైనమిక్ ఉంటుంది, ఇది కల్చరల్లీ వచ్చింది, ట్రాన్స్జెండర్ డిఫరెంట్, బట్ ఇది కల్చరల్లీ వచ్చింది. ఈరోజు ఇలా అనిపించి రేపు ఇంకోలాగా అనిపిస్తే మళ్ళీ రావాలంటే కుదరదు. కాబట్టి దీనికి కొంత లిమిటేషన్ అనేది అవసరమని నా పర్సనల్ ఒపీనియన్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు ఒక మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి 18 years ఎందుకు పెట్టారు, 18 ఇప్పుడు 21 years ఎందుకు పెట్టారంటే వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత డైవోర్సే అవుతుంది తప్ప మ్యారేజ్ అన్మ్యారీడ్ అయిపోవడం, ఫీమేల్ అయినా మేల్ అయినా, అంటే అది ఒక ఫర్ ఎవర్ స్టెప్. అది ఆ స్టెప్ తీసుకునేటప్పుడు ఆ తీసుకునే వాళ్ళకి ఒక మెచ్యూరిటీ కావాలి, దాని కాన్సిక్వెన్సెస్ అర్థం అవ్వాలి. కాబట్టి చిన్నపిల్లలకి అటువంటి అవగాహన ఉండదో అనేటువంటి కాంటెక్స్లో ఉండే అవకాశాలు తక్కువ. కాబట్టి పేరెంట్స్ బలవంతంగా వాళ్ళ మీద వృద్ధి చేసేసే అవకాశం ఉంటుంది, సమాజం ప్రభావం ఎక్కువ ఉంటుంది, సినిమాలు మీడియా ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి సర్టెన్ ఏజ్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ ఏజ్ తర్వాత నువ్వు నీ డెసిషన్ తీసుకోవచ్చు అని చట్టం చెప్తుంది. అన్ని దేశాల్లోనూ అదే చెప్తుంది ఆల్మోస్ట్. ఇక్కడ సెక్షువల్ ట్రాన్సిషన్ ఏదైతే చేస్తున్నారో, లింగ మార్పిడి ఏదైతే చేస్తున్నారో, అప్పుడు ఆ క్రేజీనెస్లో తీసుకున్నది ఒక జస్ట్ మ్యారేజ్కే మనం ఒక ఏజ్ లిమిట్ పెట్టినప్పుడు సెక్స్ ట్రాన్సిషన్కి నిజంగా బయలాజికల్గా సఫర్ అవుతున్న వాళ్ళు వేరు. ఇప్పుడు ట్రాన్స్జెండర్ కానీ లేకపోతే ఇంటర్సెక్స్ కానీ వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళది వేరు. అలా కాకుండా ఈ పర్ఫెక్ట్ మేల్గా ఉండి ఈ భావజాలం వలన అంటే ఈ ఓకీస్ అని ఒక వెపన్గా వాడుకుని వాళ్ళ మీద బ్రెయిన్ వాష్ అయిన వాళ్ళకి ఆ హక్కు కల్పించినప్పుడు, అంటే మన ఇండియాలో ఇంకా అంత రాలేదు, వెస్ట్రన్ కంట్రీస్లో అమెరికాలో ఎక్కువగా ఉంది. అక్కడ ఏంటంటే పేరెంట్స్ యొక్క అంగీకారం తీసుకుని సెక్షువల్ ట్రాన్స్మిషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్త చట్టాలు ఏమొచ్చినాయంటే కొన్ని రాష్ట్రాల్లో అమెరికాలో పేరెంట్స్ అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు, మీకు మారాలనుకుంటే మీకు ఫ్రీడమ్ ఉంది అని చెప్పి. ఏజ్ లిమిట్ ఏం లేదు, కౌమార్య దశకు వచ్చిన తర్వాత వాళ్ళకి వస్తుంటుంది. ఒకవేళ ట్రాన్స్జెండర్ కానీ లేదంటే మిగతా బయలాజికల్ ఇబ్బందులు ఉంటే డెఫినెట్గా పేరెంట్స్ అంగీకరించకపోయినా సమాజం యొక్క రెస్పాన్సిబిలిటీ, ప్రభుత్వాల యొక్క రెస్పాన్సిబిలిటీ అటువంటి చేయాలి. అలా కాకుండా బయలాజికల్లీ పర్ఫెక్ట్ మేల్, పర్ఫెక్ట్ ఫీమేల్ ఉన్న తర్వాత తనకు అప్పుడు గే అనిపించినప్పుడు, తను నేను చేపించేసుకుంటాను అన్నప్పుడు దానికి ఒక ఏజ్ లిమిట్ పెట్టినట్లయితే అది చెడు ఫలితాలు ఇవ్వకుండా ఉంటుంది అనేది నా యొక్క పర్సనల్ ఒపీనియన్. మనకి ఇండియాలో రాలేదు, అమెరికాలో ఉన్న సంగతి. ఎందుకంటే చాలామంది నాకు క్లయింట్స్ గేస్ తక్కువ మంది వస్తారు, గేస్ కూడా వస్తూ ఉంటారు, ఈ డిప్రెషన్తో వస్తుంటారు, మారాలనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది, బట్ ఎక్కువ పేరెంట్స్ వస్తారు. దట్టు ఎన్ఆర్ఐలు, దట్టు అమెరికా, యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, ఎక్కువ అమెరికాలో కాలిఫోర్నియా స్టేట్లో అయితే ఎక్కువ మంది నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సడన్లీ ఏంటంటే తమ పిల్లలు నేను గే అని వాళ్ళు గోళరంగు వేసుకోవటము రకరకాలు ఉండేసరికి మన ఇండియన్ కల్చర్ యాక్సెప్ట్ చేయరు కదా, వీళ్ళు విపరీతంగా భయపడిపోయి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు డిప్రెషన్లో ఉండి వచ్చినప్పుడు వీళ్ళని ఎడ్యుకేట్ చేస్తాము. సో వీళ్ళని కొంచెం
ఆలోచన విధానం మార్చినప్పుడు వాళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతారు. అయితే అక్కడ ఈ గేగా ఉండేటువంటి రైట్ ఉంది, దాన్ని రెస్పెక్ట్ ఇస్తాము ఏజ్తో సంబంధం లేకుండా. సెక్షువల్ యాక్ట్లో పార్టిసిపేట్ చేయడానికి లేదు కదా. హెటరోసెక్షువల్ ఎట్లాగైతే 18 years దాకా పార్టిసిపేట్ చేయడానికి లేదు, అలాగే హోమోసెక్షువల్ కూడా 18 years దాకా పార్టిసిపేట్ చేయడానికి లేదు. అయితే సెక్స్ ట్రాన్సిషన్ అనేది పిల్లలకి అండర్ 18 కానీ లేకపోతే అండర్ 21 ఏదో ప్రభుత్వాలు సైంటిఫిక్గా స్టడీ చేపించి అండర్ ఏజ్లో ఉన్న వాళ్ళకి సెక్స్ ట్రాన్సిషన్ చేయటం అనే దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది నా ఉద్దేశం. ఎందుకంటే లైఫ్ చాలా కొంతవరకు మెచ్యూరిటీ వస్తుంది, 18 21 వచ్చి తీసుకుని తను తీసుకునే అవకాశం ఉంటుంది. ఎట్లాగైతే మ్యారేజ్కి మనం ఏజ్ లిమిట్ పెట్టామో ఈ లింగ మార్పిడికి కూడా ఏజ్ లిమిట్ పెట్టాలి, పేరెంట్స్ అంగీకరించిన ఏజ్ లిమిట్ పెట్టాలి. ఎందుకంటే పిల్లలు సమాజం యొక్క బాధ్యత, ప్రభుత్వాల యొక్క బాధ్యత. పిల్లల్ని నా కొడుకుని మీకు నేను అమ్మేస్తాను అంటే కుదరదు, నాకు ఇష్టమే మీకు ఇష్టం అయినా కుదరదు. ప్రభుత్వం చట్టం ఒప్పుకోదు, సమాజం ఒప్పుకోదు. పిల్లలు నా ఆస్తి కాదు. పేరెంట్స్ అంగీకరించారు కాబట్టి ఆ పిల్లలకి ఇష్టం వచ్చినట్టుగా సర్జరీలు చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది నా అనైతికమైంది. దాని పట్ల కూడా చట్టాలు ముందు ముందు వస్తాయేమో, రావాల్సినటువంటి అవసరం ఉంది. సో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తుంటే సార్ బేసిక్గా ఏదైతే ఈ సెక్షువల్ ట్రాన్స్మిషన్ చేసే ఇండస్ట్రీ బ్యాక్ ఎండ్లో ఉండి వాళ్ళు ఏదైతే ప్రాపగాండా క్రియేట్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారు అన్నప్పుడు నాకు ఇంకో ఆలోచన ఏంటంటే, ఈ రీసెంట్గా నేను చదువున్నాను, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బట్ యుఎస్ అనుకుంటా, యుఎస్లో వాళ్ళకి grade 1 నుంచే ఈ జెండర్ ఆల్మోస్ట్ 65 types ఆఫ్ జెండర్స్ ఉంటాయి. సో అని ఆ grade 1 నుంచే ఎడ్యుకేట్ చేయడము, అది రియల్ ఎడ్యుకేషనా లేదంటే ప్రాపగాండానా, అది ఎట్లా దారితీస్తుంది అనేది అర్థం కాదు. సో వన్ ఈజ్ ఏజ్ లిమిట్ ఒకటి. సో ఇక్కడ కూడా ఏమైనా ఈ ఏజ్ గ్రూప్కి ఎట్లాంటి ఎడ్యుకేషన్లో దీనికి సంబంధించి ఇంట్రడ్యూస్ చేయాలి, ఏవి అవాయిడ్ చేయాలి, అట్లాంటిది అవాయిడ్ చేయడానికి ఏం లేదు, అవగాహన కల్పించడం వేరు, బట్ అటువైపు మోటివేట్ చేయటం వేరు. సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం, జెండర్కి సెక్స్కి మధ్య ఉన్న వ్యత్యాసం చెప్పాలి, అండ్ దాని కాన్సిక్వెన్సెస్, ఏది కల్చరల్, ఏది లీగల్, ఏది న్యాచురల్ అనే విషయాన్ని ఈ కాంటెక్స్ట్లో ఎడ్యుకేషన్లో ఉన్నట్లయితే సరిపోతుంది. అయితే ఏంటంటే ప్రభుత్వాలన్నీ కార్పొరేట్స్ చేతుల్లో ఉంటాయి, అందులో మెడికల్ మాఫియా ఉంటుంది. వరల్డ్ వైడ్గా మెడికల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఫార్మా ఇండస్ట్రీ ఏదైతే ఉందో చాలా పెద్ద రెవెన్యూ జనరేట్ చేసేది. కాబట్టి వాళ్ళకు అనుగుణమైనటువంటి డెసిషన్సే ప్రభుత్వాలు తీసుకుంటూ ఉంటాయి. సో అటువంటప్పుడు ఆ స్కూల్లో పెట్టేటువంటి సిలబస్లో కూడా వాళ్ళకు అనుగుణంగా మారేలాగానే ఎక్కువ పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజల్లో అవగాహన పెరగాలి. పేరెంట్స్ దీని పట్ల, పిల్లలకి అది ఇంట్రడ్యూస్ అయ్యేలోపు పేరెంట్స్ కన్నా కనీసం ఇప్పుడు వెళ్తారు, అమెరికా వెళ్తారు, జాబ్ చేస్తూనే ఉంటారు, జాబ్ చేస్తారు, లక్షలు సంపాదిస్తారు, కోట్లు సంపాదిస్తారు, ప్రాపర్టీస్ కొంటారు. తీరా పిల్లలకి ప్రాబ్లం వచ్చేసరికి వాళ్ళకి అవేర్నెస్ ఏం లేదు. ముందు పేరెంట్స్కి అవేర్నెస్ పెరగాలి. మన పిల్లలు ఏ సొసైటీలోకి అయితే వెళ్తున్నారో ఆ సొసైటీ గురించి పూర్తి అవగాహన యాజ్ ఎ పేరెంట్గా నాకు ఉండాలి. అక్కడ ఏముంటాయి, అక్కడ డ్రగ్స్ ఉంటాయా, గంజాయి ఉంటుందా, స్మోకింగ్ ఉంటుందా, ఆల్కహాల్ ఉంటుందా, లేకపోతే హోమోసెక్షువల్ యాక్ట్ ఉంటుందా, సినిమాలు ఉంటాయా, పోర్న్ ఉంటుందా, పబ్స్ ఉంటాయి. ఇవన్నీ నాకు అవగాహన లేకుండా పిల్లల్ని పంపించేస్తే అతను ఈజీగా దానికి మోటివేట్ అయ్యి రాంగ్ స్టెప్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అది రైట్ ఆర్ రాంగ్ అనేది పూర్తిగా మనం చెప్పలేము కదా. నిజంగా అతను ట్రాన్స్జెండర్ అయ్యి సెక్షువల్ ట్రాన్సిషన్ చేయించుకున్నాడా, లేదంటే వీళ్ళ యొక్క బ్రెయిన్ వాష్ వల్ల చేయించుకున్నాడా అనేది ఫాదర్ చెప్పలేడు, ఆ పిల్లోడికి తెలియదు. అట్లా వల్నరబుల్ స్టేట్కి వెళ్ళకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ పేరెంట్స్కి సంపాదనే కాక ఇక్కడ కల్చర్లో వచ్చేటువంటి మార్పులు, టెక్నాలజీలో వచ్చే మార్పులు, సైన్స్లో వచ్చే మార్పులు, జీవన విధానాల్లో వచ్చే మార్పుల పట్ల అవగాహన ఉండాలనేది నా యొక్క అభిప్రాయం. అయితే ఇంకొక విషయం చెప్పాలంటే, వాళ్ళు ఎవరైతే గే కానీ లేకపోతే లెస్బియన్ కానీ లేదా మనం ఏవైతే ఇవన్నీ చెప్పుకున్నామో వీళ్ళు ఉంటే టూ మచ్ రెబల్గా ఉంటారు. ఎవరు కల్చరల్లీ వచ్చిన ఎక్కువ రెబల్గా, అలాగే బయలాజికల్లీ వచ్చిన వాళ్ళు చాలా వల్నరబుల్గా ఉంటారు. సైకలాజికల్లీ టూ మచ్ రెబల్గా ఎందుకు అంటే తను కౌంటర్ అవుతున్నాడు. ఈ క్వేర్ కానీ ఇంకోటి ఉన్నప్పుడు కౌంటర్ ఉన్నటువంటి దాన్ని బ్రేక్ చేసుకుని మనం చూసినట్లయితే 90s, 80s ప్రతి యూత్ అంతా ఫస్ట్ కమ్యూనిజంలోకి వెళ్ళిపోయారు. అప్పట్లో అనేవాళ్ళు 20s కమ్యూనిస్ట్ కానివాడు తర్వాత వచ్చేసి తను క్యాపిటలిస్ట్ అవుతారు తర్వాత. సో అట్లా, ఎందుకంటే అప్పుడు రెబల్ థింకింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రెబల్ అవుతారు. అండ్ వీళ్ళు చాలా వల్నరబుల్గా ఉంటారు. ఎందుకంటే సెక్షువల్ పార్ట్ సెక్స్ అనేది మనిషికి జీవితంలో ఏ జీవరాశి కానీ చాలా ఇంపార్టెంట్. అక్కడే ఇబ్బంది ఉంది.
తను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు, చెప్పుకుంటే తను జడ్జ్ చేసేస్తున్నారు అన్నప్పుడు చాలా వల్నరబుల్గా ఉండి కౌంటర్ అయిపోతూ ఉంటారు. మనం ఏం చేసినా సరే కొద్దిగా చెప్పినా కౌంటర్ అయిపోతుంది. నాకు ఒక కేసులో ఒక పిల్లోడికి కొంత ఇబ్బంది ఉంది, సెక్షువల్ పార్ట్స్లో కొంత ఇబ్బంది ఉంది. తను యూరిన్ కూడా మేల్ లాగా పోసుకోలేడు, ఫీమేల్ లాగా పోసుకోవాలి. చిన్నప్పుడే సర్జరీ చేస్తే బాగుండేది. అంటే కొన్ని ఇక్కడ ఆ రైట్ ఏజ్లో కూడా చేయాల్సినవి ఉంటాయి. అది వాళ్ళకి సరైన ఎడ్యుకేషను అవేర్నెస్ లేకపోవడం వల్ల పేరెంట్స్ పట్టించుకోలేదు. ఆ పిల్లడు సఫర్ అవుతున్నాడు, చదువుకున్నాడు మంచిగా. కానీ ఎప్పుడు అతను రకరకాల డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు రకరకాల అదర్ ప్రాబ్లమ్స్తో పాటు టూ మచ్ యాంగ్జైటీ ఉంది అతనికి. దాంతో ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి. ప్యానిక్ అటాక్స్ వస్తున్నప్పుడు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే లోకల్గా ఉన్న పల్లెటూరులో లోకల్గా ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు దాన్ని ఏమంటారు వర్టిగో ఉందని చెప్పి మెడిసిన్స్ ఇచ్చేసాడు. సో వర్టిగోకి ప్యానిక్ అటాక్స్ చాలా తేడా ఉంటుంది. ప్యానిక్ అటాక్స్లో భయం ఉంటుంది, ఇక కాళ్ళు చేతులు వణుకుతాయి అండ్ ఆ బాడీ మారే తీరు వేరు. వర్టిగో అట్లా కాదు, సడన్లీ బ్యాలెన్స్ తప్పి పడిపోతుంటారు. దానికి అది న్యూరలాజికల్, ఇది సైకలాజికల్, ఇది కంప్లీట్లీ సైకలాజికల్. సో అతనికి తను ఇవన్నీ పంపించాడు నాకు వాట్సాప్లో, తన యొక్క బయలాజికల్ హిస్టరీ, సెక్షువల్ ఇబ్బందులు అవన్నీ పంపించి దీనివల్ల నాకు ఇబ్బంది అవుతుంది, దీనివల్ల యాంగ్జైటీ వస్తుంది అన్నాడు. నేను దాన్ని పక్కన పెట్టి నేను ఎక్స్పర్ట్ నాలెడ్జ్ లేదు నాకు, అది డాక్టర్తో డీల్ చేయాల్సింది. నేను ఈ ప్యానిక్, ఇది వెర్టిగో కాదు, ప్యానిక్ అటాక్స్, నీకు యాంగ్జైటీ ఉంది, అది కాదు సమస్య, దానివల్ల నువ్వు పడిపోలేదు, యాంగ్జైటీ వల్ల అయిపోయావు అంటే అతను ఒక్కసారిగా నెగిటివ్గా అయిపోయి నాకు ఆ సమస్య ఉంటే లేదని ఎట్లా జడ్జ్ చేస్తారు అది ఇదని ఇక అప్పటి నుంచి తిట్టడం మొదలుపెట్టి దాదాపుగా ఇక కొన్ని రోజుల పాటు విపరీతంగా నెగిటివ్ అయిపోయాయి. ఎందుకంటే చాలా వల్నరబుల్గా ఉంది, వాళ్ళ ఫోకస్ అంతా అక్కడ ఉంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఉందని అతను టైఫాయిడ్ రాకూడదని లేదు కదా, ఆ ప్రాబ్లం ఉందని మలేరియా రాకూడదని లేదు, ఆ ప్రాబ్లం ఉందని వేరే యాంగ్జైటీలు రాకూడదని లేదు, ఓసిటీలు రాకూడదని లేదు కదా. ఈ రెండో దాన్ని మనము చెప్పేలోపు ఆ ప్రాబ్లం, ఎందుకంటే నా ఫీల్డ్ అది కాదు కాబట్టి నా ఫీల్డ్లో ఉన్నదాన్ని నేను చూసి నేను చెప్తున్న క్రమంలో అతను ఏమనుకున్నాడంటే తన దాన్ని నేను జడ్జ్ చేసేస్తున్నాను అనుకుని మిస్అండర్స్టాండ్ చేసుకుని నా మీద అటాక్ చేయడం మొదలుపెట్టాడు. అట్లా వీళ్ళు చాలా వల్నరబుల్గా ఉంటారు. వాళ్ళు ఎంత అటాక్ చేసినా సరే మనం వాళ్ళని అర్థం చేసుకుని స్టిల్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలి. కొంతమంది చేయగలుగుతాం, కొంతమంది మళ్ళీ రారు. వచ్చినంత వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నమే చేయాలి. ఎందుకంటే సెక్షువల్ ఆర్గాన్లోనే ఇబ్బంది ఉన్నప్పుడు, తను రేపొద్దున మ్యారిటల్ లైఫ్లో లేకపోతే సెక్షువల్ లైఫ్లో ఇబ్బంది కలుగుద్ది అన్నప్పుడు వాళ్ళ మనసు చాలా బాధతో ఉంటుంది అండ్ భయంతో ఉంటుంది. కాబట్టి చాలా వల్నరబుల్గా ఉంటారు. సొసైటీ వాళ్ళ పట్ల చాలా కేర్ తీసుకోవాలి, జడ్జ్ చేయకుండా వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళతోని దగ్గర తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్రమంలో వోక్ ఐడియాలజీ, వోక్ మైండ్ సెట్ అనేది అవసరం. బట్ ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళే వాటిని కూడా, ఏ ఐడియాలజీ అయినా ఎక్స్ట్రీమ్ చాలా డేంజర్. దీన్ని మిస్యూజ్ చేసుకుంటాయి కొన్ని ఇండస్ట్రీస్, కొన్ని మాఫియాలు అనే విషయం పట్ల కూడా ఈ మోడర్న్ థింకర్స్ ఎవరైతే ఉన్నారో దాని పట్ల అవేర్నెస్ ఉండాలి. బ్లైండ్గా సపోర్ట్ చేయడం కాకుండా అందులో ఉన్న విషయ ప్రధానంగా చూడాలి తప్ప ఈ వోక్ మైండ్ సెట్, నేను వోక్ అన్నాడు కాబట్టి అతను ఏం చేసినా సరే కరెక్టే అన్నట్లుగా కాకుండా విషయ ప్రధానంగా వీళ్ళు అర్థం చేసుకుని అవసరమైనటువంటి అవేర్నెస్ ఇవ్వాలని నా ఉద్దేశం. సో బేసిక్గా ఏంటంటే సార్, ఈ ఓవరాల్ డిస్కషన్లో ఏంటంటే సెక్స్ ఈజ్ న్యాచురల్, ఐ మీన్ మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అండ్ ఆల్సో అసెక్షువల్ అండ్ ఇంకొకటి మీరు ఏదో చెప్పారు ఇంటర్సెక్స్. సో ఇవన్నీ న్యాచురల్ కేటగిరీ కిందకి వస్తాయి. బట్ వేరాజ్ ఈ ఎల్జీబీటీక్యూ ఇది కల్చరల్, మోర్ ఆఫ్ ఎ కల్చరల్. సో వీటిని కొంత ఏమంటారు ఎఫర్ట్ పెట్టి కౌన్సిలింగ్ ద్వారా మార్చుకోవచ్చు, లేదా అలా కంటిన్యూ అయ్యే హక్కు కూడా ఉంది. హక్కు ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ రైట్ టు ఫాలో వాట్ ఎవర్ దే వాంట్. ఎగ్జాక్ట్లీ. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మేల్, ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్, ఎసెక్షువల్ కాదు, మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఇంటర్సెక్స్, ఇవి ప్యూర్లీ బయలాజికల్. వాటికి సపోర్ట్ కావాలి. అంటే ఇప్పుడు మేల్ ఫీమేల్కి ఇబ్బంది లేదు, మీరు ట్రాన్స్జెండర్ అండ్ ఇంటర్సెక్స్కి సపోర్ట్ కావాలి, అర్థం చేసుకోవాలి. అవసరమైతే సర్జరీలు ఏమైనా అవకాశం ఉంటే ఎట్లాగైతే దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు, సర్జరీని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఫీమేల్కి ఎట్లాగైతే యూట్రస్ రిమూవ్ చేస్తున్నారో, మేల్ ఎట్లా సుంతి చేయించుకుంటున్నారో, లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ అంతకంటే ఏమి ఎక్కువ కాదని అలా చేయించుకోవచ్చు ఒకవేళ ఉంటే టెక్నాలజీ. ఇంకా మిగిలిన లెస్బియన్, గే అండ్ క్వీర్ అండ్ ఎసెక్షువల్,
అండ్ ఆల్సో బైసెక్షువల్. బైసెక్షువల్ ఇవి కల్చరల్. లెస్బియన్ ఫీమేల్ సెక్స్ కల్చరల్. గే మేల్ మధ్య హోమోసెక్షువల్ కల్చరల్. బైసెక్షువల్ మేల్ ఫీమేల్ ఉండడం కల్చర్. అండ్ క్వీర్ నేను ఎప్పుడైనా ఎలాగైనా ఉంటాను విచిత్రమైన ప్రవర్తన కల్చరల్. అండ్ అసెక్షువల్ ఎవరితోనూ నాకు సెక్స్ వద్దనుకోవడం కల్చరల్. ఇందులో కావాలనుకుంటే మారవచ్చు, కౌన్సిలింగ్ తీసుకుని మారవచ్చు, లేదంటే వాళ్ళు మారే అవకాశం ఉంటే అలా కూడా చేయవచ్చు. ఇంకా దీంట్లో బాడీని టచ్ చేసేది ఏం లేదు, సర్జరీలు ఏం లేవు. లేదు అనుకుంటే అలా కంటిన్యూ చేసుకోవచ్చు. తనకి ఉన్నటువంటి కల్చర్ని బట్టి అవకాశాలను బట్టి అలా కంటిన్యూ కూడా అవ్వచ్చు. సో వీళ్ళకి సంబంధించి కూడా సర్జరీకి సంబంధించి హక్కులను మనం ఏమనట్లేదు, కాకుంటే వయోపరిమితి ఉంటే బాగుంటుంది. అది ఏంటి అని అంటే మళ్ళీ అది ప్యూర్లీ బయలాజికల్ అన్నప్పుడు ఒక్కొక్కసారి ఈ మెడికల్ మాఫియాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కసారి బ్రెయిన్ వాష్ చేయబడి కూడా వాళ్ళ పిల్లలకి కన్ఫ్యూజన్తో ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ట్రాన్స్జెండర్ కాకపోయినా ట్రాన్స్జెండర్ అని ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైతే పేరెంట్ కన్సెంట్తోనే చేస్తున్నారు. మిగతా దేశాల్లో కూడా చట్టాలు మారుతూ ఉన్నాయి, అవసరం లేదంటున్నారు. అటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒక లింగ మార్పిడికి మాత్రము ఒక ఏజ్ లిమిట్ పరిమితి పెట్టి ఆ తర్వాత వాళ్ళ డెసిషన్ అడల్ట్ అయిన తర్వాత వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకున్నట్లయితే బాగుంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఏజ్ లిమిట్ ఒకటి, కాన్స్టెంట్ పేరెంట్ సైడ్ నుంచి ఏదైతే అవేర్నెస్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి పిల్లలు ఆ యొక్క ట్రాప్లో పడకుండా ఉండటం. రియల్ ప్రాబ్లమ్ ఎట్లాగో చూడాలి. ఒకవేళ ట్రాప్లో పడిపోకుండా ఉండాలంటే పేరెంట్స్ ఫస్ట్ పిల్లల కంటే ముందు సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి వాటి అన్నిటి పట్ల పేరెంట్స్కి అవేర్నెస్ ఉన్నట్లయితే దెన్ పిల్లల్ని వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలుగుతారు. ఎడ్యుకేట్ చేయగలిగినప్పుడు ఒకవేళ నిజంగా ప్రాబ్లం ఉంటే పేరెంట్స్ వాళ్ళకి సహకరిస్తారు. లేనప్పుడు ఆ ట్రాప్లో పడకుండా పిల్లలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎస్.